విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురిషాళికిన్ విద్య విశిష్ట దైవతం విద్యకు సాటి ధనం బులేదు ఇలన్ విద్య నృపాల పూజితం విద్య నెరుంగనివాడు మత్రుడే. ఇప్పుడు భర్తృహరి సుభాషితాలు నాకెందుకు గుర్తొచ్చాయంటే, అంతర్గతంగా ప్రకృతి సహజంగా మనకిచ్చే విజ్ఞానాన్ని వెలికి తీసేదే విద్య. ఆ విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదుగుతారు. అలా అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన వారు, ఈ విద్యాలయంలో విద్యను అభ్యసించిన వారు అత్యధిక మంది ప్రముఖులు ఉన్నారు. ఇంతకీ నేను ఎక్కడున్నానంటే గుంటూరులోని ఏసీ కాలేజీలో ఉన్నాను. అసలు ఈ కాలేజ్ విశేషాలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ విద్యాబోధన ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుత ప్రిన్సిపల్ డాక్టర్ కె మోసెస్ గారిని అడిగి తెలుసుకుందాం పదండి. హాయ్ ప్రిన్సిపల్, ఎలా ఉన్నారు? సో ఈ కాలేజ్లో చదివితే కనుక ప్రముఖులు అయిపోతారు అని చెప్పేసి తెలిసింది, చాలామంది ప్రముఖులు అయ్యారు కూడా. సో ఏంటి సార్ అసలు అంత గొప్ప పేరు అసలు దీనికి ఎట్లా వచ్చింది, అసలు ఎలా స్థాపించారు, దీనికి సంబంధించి మాకు పూర్తి వివరాలు తెలియజేస్తారు? తప్పనిసరిగా అమ్మా, మీరు చెప్పిన మాట ఇక్కడ చదువుకుంటే గొప్పవాళ్ళు అయిపోతారు అనేది 100% సత్యం. ఎందుకనంటే దీన్ని స్థాపించిన ప్రముఖులు ఏ ఉద్దేశంతో అయితే స్థాపించారో ఈ రోజుకు కూడా ఆ ఉద్దేశంతో కళాశాల నడపబడుతుంది. 140 సంవత్సరాల క్రితం 1885లో ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు ఈ కళాశాలను స్థాపించడం జరిగింది. ఈ కళాశాల యొక్క మోటో ఏంటి అని అంటే, ఈ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. సో ఏ మోటో అయితే ఈ కళాశాల స్థాపించబడిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అదే మాట పైన కళాశాల నడపబడుతూ ఉంది. ఇక్కడ నేమ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు అయినా కానీ ఇక్కడ చదివిన విద్యార్థులకి రిలీజియన్తో కానీ కాస్ట్తో కానీ పని లేదు. ఎంతోమంది ప్రముఖులు ఈ కళాశాల నుండి చదువుకొని గొప్ప గొప్ప వ్యక్తులైన, కేవలం చదువు మీదే ఫోకస్, మతానికి సంబంధం లేదు. మరి మొట్టమొదటిగా నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ మోసెస్ కొమ్మాలపాటి. బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. నేను 2022లో ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నాను. 1992లో లెక్చరర్గా జాయిన్ అయ్యి 2022లో ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నాను. ఎక్కడ చదివారు సార్? ఇక్కడే 81 నుండి 86 వరకు 5 ఇయర్స్ కూడా ఇక్కడే చదివాను. ఓకే, ఇక్కడే చదివి ఇంకా ఇక్కడ కాలేజ్ మాత్రం వదిలిపెట్టలేదు. కాలేజీ అంత మమ్మల్ని మోల్డ్ చేసిందని మేము చెప్పుకోవచ్చు. ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇన్ పీజీ. అయినా కానీ మాకు ఈ కళాశాల మీద ఉన్న ప్రేమ కొద్దీ మేము ఈ కళాశాలలో లెక్చరర్స్గా జాయిన్ అవటం జరిగింది. నాతో పాటు చాలామంది లెక్చరర్స్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ బాగా స్టూడెంట్సే ఇక్కడ లెక్చరర్స్ అయిపోయారు, ప్రిన్సిపల్స్ కూడా అయిపోయారు. మరి ఈ కళాశాల స్థాపించినటువంటి ఉద్దేశాన్ని మా మేనేజ్మెంట్ వారు, మేము ఈ రోజుకు కూడా మా పూర్వీకులు ఏ రకంగా అయితే మమ్మల్ని నడిపించారో అదే ఉద్దేశంతో ఈ కళాశాలను మేము నడిపిస్తూ ఉన్నాం. మరి ఈ కళాశాల అంటే మీ కళాశాల క్యాంపస్ చూసి ఎన్ని వేల రూపాయలు ఎంతెంత ఫీజులు ఉంటాయి అనుకుంటారేమో. ఈ కళాశాల మేము ఇంటర్మీడియట్ నుండి పీజీ, పిహెచ్డి కూడా మా దగ్గర జరుగుతూ ఉంది. ఇంటర్మీడియట్కి గవర్నమెంట్ ఫీజు మేము కలెక్ట్ చేసేది సుమారుగా 4,500 రూపాయలు సంవత్సరానికి. 4,500. మరి ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ 5,500. నేను అసలు కాలేజీలోకి ఎంటర్ అయినప్పుడు అసలు కాలేజీ చూసి అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉంది, ఫీజులు ఎంత వసూలు చేస్తారో అనుకున్నాను. అదేనమ్మా, మరి మేనేజ్మెంట్ వారు అదే చెప్పాను కదా, ఈ కళాశాల స్థాపించబడిన ఉద్దేశమే అది. మరి ఈ కళాశాలకి
1956 వరకు కూడా అమెరికన్ ప్రిన్సిపల్సే చేశారు. ముఖ్యంగా మనకి స్వాతంత్ర ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఈ కళాశాలలోనే అమెరికన్ ప్రిన్సిపల్స్ అయినా కానీ మన దేశానికి స్వాతంత్రం రావాలని కోరుకున్న ప్రిన్సిపల్స్ ఇక్కడ పనిచేశారు. ఇక్కడే పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ముఖ్యంగా కొత్త రఘురామయ్య గారి ఆధ్వర్యంలో 1947 స్వాతంత్రం రావటానికి జరిగిన ఉద్యమాలు ఏసీ కళాశాల ప్రముఖ పాత్ర వహించిందని నేను చెప్పడానికి ఎంతో గర్వపడుతూ ఉన్నాను. 1947 ఆగస్టు 15 ఇక్కడ సెలబ్రేట్ చేసిన ఫోటో కూడా మేము ప్రిజర్వ్ చేసుకొని ఉన్నాం. అది 15th ఆగస్ట్ 1947. మాకు అసలు ఇక్కడికి వచ్చి కాలేజ్ చూడడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. నిజంగా సూపర్. ఇక్కడ మేము ఇంటర్మీడియట్ టు డిగ్రీ పీజీ 8 కోర్సులు రన్ చేస్తున్నాం మేము. ఓకే. వాటిల్లో బాటనీ, జువాలజీ, ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు ఈ కోర్సెస్ ఉన్నాయి. మరి అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ కోర్సెస్ బిఏ, బీకామ్, బిఎస్సి కాకుండా వొకేషనల్ కోర్సెస్ కూడా మేము రన్ చేస్తున్నాం. ఎంఎల్టీ అని, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అట్లనే ఫీమేల్ నర్సింగ్ కోర్స్ అని. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ వారి సహకారంతో మా పిల్లలు 2 months ఇక్కడే ఇంటర్న్షిప్ చేస్తారు. తద్వారా వాళ్ళు విద్యతో పాటు సేవా గుణాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు మా పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్ అంతా కూడా డాక్టర్స్కి అసిస్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా మా కళాశాల స్థాపించిన ఉద్దేశం నెరవేరుతుందని మేము ఎంతగానో సంతోషపడుతూ ఉంటాం. సో ఇంటర్లో ఇక్కడ జాయిన్ అయితే ఇంకా కంప్లీట్ మళ్ళీ పీజీ కోర్స్ కంప్లీట్ చేసేంత వరకు ఇక బయటికి ఏ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం మొత్తం ఇక్కడే. ఇంకా కరెక్ట్ అమ్మా, కరెక్ట్. సూపర్ సార్. సార్ మీరు ఎన్నో ప్రిన్సిపల్ సార్? నేను 41వ ప్రిన్సిపల్ని. 41. సో అక్కడ లిస్ట్ అంతా ఉంది మొత్తం అంతా ప్రిన్సిపల్స్, అందరు ప్రిన్సిపల్స్ అందరూ. మరి మేనేజ్మెంట్ వారు నన్ను ప్రిన్సిపల్గా సెలెక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీ మాది. సో గవర్నమెంటే మాకు ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. మరి గవర్నమెంట్ సహకారంతో, మేనేజ్మెంట్ వారి ప్రోత్సాహంతో కళాశాల 140 సంవత్సరాలు రన్ అవుతూనే ఉంది. అండ్ సార్ ఇక్కడ చదివిన వాళ్ళు ఎంతోమంది ప్రముఖులు అయ్యారు. అసలు వాళ్ళ లిస్ట్ ఏంటి సార్? అసలు ఎవరెవరు ప్రముఖులు అయ్యారు, ఏ స్థాయిలో ఉన్నారు ఒకసారి మాకు చెప్తారా? ముఖ్యంగా ఈ కళాశాలలో చదువుకున్న ప్రముఖ వ్యక్తులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 3 ముఖ్యమంత్రులను అందించిన కళాశాల ఆంధ్ర క్రైస్తవ కళాశాల. వారిలో మరి ప్రపంచం మొత్తానికి తెలిసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ఫౌండరు, డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మా కళాశాల స్టూడెంట్ అని చెప్పుకోవటానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. వారితో పాటు శ్రీ గౌరవనీయులు కాసు బ్రహ్మానందరెడ్డి గారు, గౌరవనీయులు భవన వెంకటరామరెడ్డి గారు కూడా మా కళాశాల స్టూడెంట్స్. వీరు కాకుండా మరి రాజకీయ ప్రముఖుల గురించి చెప్పాను కాబట్టి ఇక్కడ ఇంకో విషయం కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కానివ్వండి, శాసన మండలి కానివ్వండి, మా కళాశాల స్టూడెంట్ లేకుండా శాసనసభ అనేది లేదు. దానికి మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాము. ఓకే. అసెంబ్లీ సమావేశాల్లో కంపల్సరిగా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ప్రముఖులు, తప్పనిసరిగా ఉన్నారు. వాళ్ళు ఏంది అసెంబ్లీ జరగదు అక్కడ. వారు మా కళాశాల ఎడ్ల వారు చూపించే ప్రేమ, రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వారు మా కళాశాలలో నేర్చుకున్న అనుభవాన్ని వారు ఉపయోగిస్తూ ఉంటారు. మా కళాశాలకు కూడా అన్ని విధాల అండదండలుగా ఉంటూ ఉంటారు వారు. సార్ ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఉన్నారు. అండ్ సినీ రంగానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్? చాలామంది సినీ రంగానికి చెందిన వాళ్ళు కూడా, అంటే ఎన్టీ రామారావు గారు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు సార్? సినీ రంగానికి సంబంధించి జగ్గయ్య గారు. ఓకే. జగ్గయ్య గారు ఇక్కడ. మరి అందాల నటుడు శోభన్ బాబు గారు బిఎస్సి చదివారండి. అట్లనే జేపీ రెడ్డి గారు, ప్రముఖ దర్శకులు విశ్వనాథ్ గారు, వీరు కూడా మా కళాశాల ఈ ప్రాంగణంలోనే ఓపెన్ డయాస్క్ ఉందండి. ఇక్కడే వారు నటించి గొప్ప నటులయ్యారు. దానికి మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాము.
సూపర్ సార్. అంటే ఇంకా ఎంతో మంది ప్రముఖుల్ని ఇచ్చింది, ఇవ్వబోతోంది కూడా. ఇవ్వబోతుంది కూడా వెరీ నైస్. మరి ఆ లెగసీ రన్ అవుతుంది అనే దానికి మేము మా కళాశాల స్టూడెంటు ఏ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ లిటరరీ డిబేటింగ్ అసోసియేషన్ ద్వారా వేరే కళాశాలల కాంపిటీషన్స్కి వెళితే డెఫినెట్గా ఫస్ట్ కానీ సెకండ్ ప్రైజ్ తోటి మా విద్యార్థులు ఈ రోజుకి కూడా, అంటే వారు నడయాడిన ప్రదేశంలో చదువుతున్న విద్యార్థులు వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సూపర్ సార్. అండ్ సార్ ఇక్కడ ప్రిన్సిపల్స్ లిస్ట్ పక్కన ఇద్దరు ఫొటోస్ ఉన్నాయి సార్. అవి ఎవరిదే సార్? అవి వారు మొదటి ఫోటో రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, ప్రొటెస్టెంట్స్కి పితామహులు. తరువాత క్రిస్టియన్ జాన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఈ కళాశాలను స్థాపించిన వ్యక్తి కూడా వారేనండి. సార్ ఇదంతా కో ఎడ్యుకేషన్ సార్? కో ఎడ్యుకేషన్ అండి. 1926లోనే ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇద్దరు స్టూడెంట్స్ తోటి కో ఎడ్యుకేషన్గా ఈ కళాశాల నడపబడుతుంది. అప్పటి నుండి మరి ఈ రోజు వరకు కూడా కళాశాల ఇద్దరు బాలబాలికలతో నడపబడుతుంది. అంటే దానికి మేము ఎంతో, అంటే గర్ల్ ఎడ్యుకేషన్కి, ఉమెన్ ఎంపవర్మెంట్కి మా కళాశాల అంత ప్రాముఖ్యత ఇస్తుందండి. అంటే అంతకుముందు ఓన్లీ బాయ్స్. ఓకే. సో తర్వాత వెరీ నైస్. ఈ కళాశాల మొట్టమొదటిగా మెడ్రాస్ యూనివర్సిటీకి అఫిలియేషన్ ఉండేదండి. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేషన్లోకి వెళ్ళింది. తర్వాత 1976 నుండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద ఈ కళాశాల పనిచేస్తూ ఉంది. మరి ప్రస్తుతం మా కళాశాలకి ఫైనాన్షియల్ మేనేజర్ని కరస్పాండెంట్ అని అంటామండి. ఆ కరస్పాండెంట్గా మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశ్ బాబు గారు ఉన్నారు. ఆయనే మా యాజమాన్యానికి ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. అంటే సార్ ఇక్కడ చదువుకున్న వాళ్ళే లెక్చరర్స్ అవుతున్నారు, ప్రిన్సిపల్స్ అవుతున్నారు. సో చదువుకున్న తర్వాత మళ్ళీ కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళడం లేదు. ఇంత ప్రేమ ఎందుకు ఎంత పెంచుకున్నారు సార్ అసలు? ఇట్స్ ఏ బాండ్, డెఫినెట్ అమ్మా. ఇట్స్ ఏ బాండ్ బిట్వీన్ లెక్చరర్ అండ్ స్టూడెంట్. మా దగ్గర ఒక్క కళాశాల క్లాస్ రూమ్ టీచింగే కాకుండా ఆ స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవటం, స్టూడెంట్ పేరెంట్స్ని పిలిపించడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం, మరి ఈవినింగ్ 4 to 5 స్పోర్ట్స్ కానివ్వండి, అదర్ వాటిల్లో, కల్చరల్ వాటిల్లో అందరిని ఇన్వాల్వ్ చేయటం వలన మరి కొంతమంది పెద్దలు, చదువుకున్న పెద్దలు మా కళాశాలకు వచ్చి ఇక్కడున్న స్టోన్స్ని అలా టచ్ చేసి వెళ్తూ ఉంటారు. ఆ టచ్చింగ్లోనే ఒకలాంటి వైబ్రేషన్ దే రిసీవ్డ్. ఎందుకనంటే నేను చూస్తూ ఉంటాను ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు ఓల్డ్ స్టూడెంట్ మా దగ్గరకు వచ్చి చెప్పి వెళ్తూ ఉంటారు. ఇక్కడికి రాగానే మాకు ఒకలాంటి అనుభూతి అండి. మరలా మేము ఆ పూర్వ రోజుల్లోకి వెళ్ళిన అనుభూతి వచ్చినట్లు అనిపిస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అదే మా స్టూడెంట్స్కి మేము ఇక్కడ క్రియేట్ చేస్తాం. మరలా ఇంకోటి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ప్రపంచంలో ఆంధ్ర క్రైస్తవ కళాశాల స్టూడెంట్ లేని దేశం ఉండదేమోనని నేను ఘంటాపదంగా చెప్పగలను. ప్రముఖ వరల్డ్ ఫేమస్ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయ నాయుడు గారు ఇక్కడ చదువుకున్నారండి. మరి కవులు మా దగ్గర పనిచేశారు, చదువుకున్నారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 1956లో మా కళాశాల గీతికను రాశారు. ఇది తెలుగుల పూల తోట అని కాలేజ్ సాంగ్ కూడా బయట మేము ఉందండి స్టోన్ మీద. ఆ సాంగ్ని వారు రచించారు. అలానే మంచి కవులు మా కళాశాలలో చదువుకొని అధ్యాపకులుగా పనిచేశారు. మరి విశ్వనాథ సత్యనారాయణ గారు ఫేమస్, ఆయన కూడా మా కళాశాలలో కొంతకాలం పనిచేయటం జరిగింది. మరి అటువంటి గురువులు నడిచిన కళాశాల ఇప్పటికి కూడా, ఈ రోజుకు కూడా 140 సంవత్సరాలు గడిచిన ఇంకా అదే బాటలో జరుగుతుంది అని అంటే మరి ఈ కళాశాల ఫౌండర్సు తలబెట్టినటువంటి ఆ యజ్ఞము ఇంకా కొన్ని వందల సంవత్సరాలు కంటిన్యూ అవుతుందని డెఫినెట్గా నేను మీకు చెప్పగలుగుతున్నాను. అండ్ సార్ నెహ్రూ గారు కూడా వచ్చి విజిట్ చేశారు అని చెప్పేసి విన్నాం మేము. ఎవరెవరు వచ్చారు సార్ ఇక్కడికి? పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నాగార్జున సాగర్ డ్యామ్ ఓపెన్ చేయటానికి వచ్చి, ఆ రోజు ఇక్కడ మాకు యానివర్సరీ జరుగుతుంది. మా అప్పటి ప్రిన్సిపల్ గారు టిఎస్ పాలస్ గారు, వారు వన్ ఆఫ్ ద వార్ అడ్వైజర్స్ టు జవహర్లాల్ నెహ్రూ, వారు ఇన్వైట్ చేయటం మీద ఆ నైట్ ఇక్కడుండి మా స్టాఫ్ అందరితో కూడా కలిసి డిన్నర్ చేసి వెళ్ళటం జరిగింది. అది మాకు ఎంతో
గొప్ప దినంగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా 1977లో ఫ్లడ్స్ వచ్చినాయి. అట్ దట్ టైమ్ ఇందిరాగాంధీ గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, వారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాదు కానీ ఈ సరౌండింగ్ ఏరియాస్ మొత్తానికి కూడా సైక్లోన్ ఎఫెక్టెడ్ పీపుల్ని ఇక్కడ ఉంచడం జరిగింది. వాళ్ళందరినీ విజిట్ చేయటానికి ఇందిరాగాంధీ గారు వచ్చారు. అదేవిధంగా ఇంకొక ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ మీటింగ్స్ ఏసీ కాలేజీలు జరిగితే వాటిని చైర్ చేయటానికి వచ్చారు. మా కళాశాల 1985లో సెంటినరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. అప్పుడు నేను డిగ్రీ స్టూడెంట్ని. అప్పటి ప్రెసిడెంట్ శ్రీ జ్ఞాని జైల్ సింగ్ గారు, అప్పటి ముఖ్యమంత్రి, మా పూర్వ విద్యార్థి, మా గర్వకారణమైన విద్యార్థి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో మా కళాశాలకు రావటం జరిగింది. ఈ నాక్ మీటింగ్స్ ఇవి కూడా జరుగుతుంటాయి కదా సార్? ఎవ్రీ ఇయర్ మాకు నాక్ అక్రిడేషన్ ఎవ్రీ 5 years జరుగుతూ ఉంటుందండి. 2007లో ఫస్ట్ అక్రిడేషన్ జరిగింది. తర్వాత 2017లో జరిగింది. మాకు 2007లో B++ గ్రేడ్ వచ్చింది. 2017లో A గ్రేడ్ వచ్చింది. మరి నిన్న 22nd, 23rd January 2025లో థర్డ్ సైకిల్కి విజిట్ అయిపోయింది. ఇక 3-4 daysలో గ్రేడ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వారంతా ఇన్స్పెక్ట్ చేసుకొని వెళ్ళారు. మరి మీ ఆంధ్రజ్యోతి వారు కూడా ఈ కళాశాలకు మంచి జరగాలని మీరు కూడా అన్ని విధాల మా కళాశాల గురించి ప్రోత్సాహం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. మీరు ఇన్ని విషయాలు చెప్తుంటే విద్యా బోధన ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఇవన్నీ కూడా మాకు చూడాలనిపిస్తుంది. ఒకసారి వెళ్దామా సార్? తప్పనిసరిగా అండి. అన్ని డిపార్ట్మెంట్స్ మీరు విజిట్ చేయాలని కళాశాల ప్రిన్సిపల్గా మిమ్మల్ని కోరుతున్నాను. తప్పకుండా సార్. సో పదండి సార్. సార్ మొత్తం కూడా అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది కదా ఇది, ఎక్కడ కూడా మీరు మళ్ళీ ఎక్కడ చేంజెస్ చేయలేదా సార్? ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ వరకు చూస్తూ ఉంటాం డ్యూరింగ్ ద హాలిడేస్ పీరియడ్. ఇంకా 200-300 సంవత్సరాలు అయినా కానీ ఈ స్ట్రక్చర్ ఇలానే నిజంగా సార్. అసలు వైపు సార్ మనం వెళ్ళేది ఇప్పుడు బాటనీ డిపార్ట్మెంట్కి వెళ్దాం అండి, సైన్స్ డిపార్ట్మెంట్స్కి వెళ్దాం. ఇటువైపు వెళ్దాం. మొత్తం కాలేజ్లో గ్రీనరీ కూడా బాగుంది సార్, దీనికి కూడా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టున్నారు మీరు. అవునండి. ఇది హెర్బల్ గార్డెన్ అంటారండి. బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకే. ఇందులో అన్ని మొత్తం ఇందులో ఉన్న మొక్కలు హెర్బల్కి ఉపయోగపడతాయి. మరి కొన్ని సంవత్సరాల నుండి పిప్పింట అని పంటి నొప్పికి ఉపయోగపడే మొక్క అది. మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గుంటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కడ ఉంది సార్? ఇక్కడ బాటనీ డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద అక్కడ మీకు చూపిస్తాను. అది డిపార్ట్మెంట్ లోకి వెళ్తున్నాం. ఇందులో చదువే కాదు, ఇక్కడ మనకి ఆరోగ్యానికి పనికొచ్చే మొక్కలు కూడా పెడుతున్నారు అనమాట. సూపర్, గ్రేట్ సార్. ఇంకేంటి సార్, ఇంకేమేం చేస్తున్నారు? ఇట్లాంటి మాకు వింతలు విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. ఇంకా మీకు డిపార్ట్మెంట్స్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అవి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది న్యాచురల్ సైన్స్ బ్లాక్ అంటారు. పైన బాటనీ డిపార్ట్మెంట్, క్రింద జువాలజీ డిపార్ట్మెంట్. ఓకే. ప్రతి డిపార్ట్మెంట్కి ఎక్కడికక్కడ మీరు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక బ్లాక్ ఉందండి. మరి దాదాపుగా మినీ యూనివర్సిటీ లెక్క ఉంటుంది. సుమారుగా 7 acres ఆఫ్ ల్యాండ్ లో ఈ కాలేజీ 7 acres ఉంటుందండి ఇక్కడ. సో మొత్తం ఎన్ని బ్లాక్స్ ఎన్ని పెట్టారు సార్? మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉంటాయి సార్? 13 బ్లాక్స్ ఉంటాయండి. ఎంత సార్? 13 బ్లాక్స్. ఓకే. ఓవరాల్ గా స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు సార్? 2000 ఉన్నారండి. బాటనీ డిపార్ట్మెంట్ ఇవి ల్యాబ్స్, డిగ్రీ ల్యాబ్ ఇది. మరి హెడ్ గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నిర్మలా మేడం, నిర్మలా కుమారి గారు, HOD బాటనీ డిపార్ట్మెంట్ గురించి మేడం గారు. మీరు డాక్టర్ ఎజ్రా విజయశేఖర్ గారు లెక్చరరు, మళ్ళీ పూర్వ విద్యార్థుల సంఘానికి కార్యదర్శి గారు. వీరు ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఇంపార్టెన్స్ మీతో షేర్ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ సంబంధించి వీళ్ళు చెప్తారు. ఇది డిగ్రీ ల్యాబ్ అండి. ఓకే. సో ల్యాబ్ లోకి వెళ్దాం సార్ ఒకసారి. రండి. ఏంటి సార్ ఇవన్నీ? ఇవి మైక్రోస్కోప్స్ పెట్టినప్పుడు లైటింగ్ కోసం. ఓకే. అన్ని లైట్లు వెలుగుతాయండి. ఓకే. అన్ని లైట్లు
సో ఇప్పుడు ఏం చేస్తారు సార్ ఈ ల్యాబ్లో ఏంటి ఈ ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేస్తారండి, క్లాసెస్ కూడా జరుగుతాయి. దీనికి మేము ఎల్సిడి ప్రాజెక్ట్ ద్వారా జరిగేటువంటి ప్రాక్టికల్స్ అన్నిటిని వీడియోస్ ద్వారా ఓకే పిల్లలకు చూపిస్తాం. సో అక్కడ ఏంటి సార్ అది పెట్టారు మీరు? ఇది మష్రూమ్స్ అండి, మష్రూమ్స్ పుట్టగొడుగులండి. మష్రూమ్ మేము గ్రో చేసామండి. మీరు గ్రో చేశారా? ఓ వెరీ నైస్. యాక్చువల్గా బ్యాక్ డేకి రావాలని అనుకున్నాం, తర్వాత 2 డేస్కి ఇది వచ్చింది ఆయిస్టర్ మష్రూమ్. ఇప్పుడు ఇది కుక్ చేసుకోవచ్చా మనం? చేసుకోండి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ కరిక్యులం స్టూడెంట్స్కి సర్టిఫికేట్ కోర్సెస్ కూడా మా కళాశాల రన్ చేస్తుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క సర్టిఫికేట్ కోర్సు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇయర్ మజ్రూమ్ కల్టివేషన్ని సర్టిఫికేట్ కోర్సుగా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే నైస్. అండ్ ఇది మళ్ళీ స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లా గ్రో చేసుకుని ఒక బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు కదా సార్? ఓకే, ఇక్కడ మీరు బిజినెస్ అంటే నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా సంపాదన ఎలా చేయాలి అనేది ఇక్కడ నేర్పించేస్తున్నారు. బ్రతకటం కూడా నేర్పిస్తాం. ఓకే వెరీ నైస్. అండ్ మేము కింద మేము చూసుకుంటూ వచ్చాము, ప్లాంట్స్ అవి పెట్టారు, చాలా ఇంట్రెస్ట్గా పెట్టినట్టున్నారండి. అవి ఆయుర్వేదానికి సంబంధించినవి అని చెప్పారు సార్. సో ఎలాంటి ప్లాంట్స్ ఉన్నాయి మీ అక్కడ పెట్టారు? మా దగ్గర సర్పగంధ ఉంది, అశ్వగంధ ప్లాంట్ ఉంది. దాని నుంచి రిసర్పిన్ తీస్తారు, అది హైపర్ టెన్షన్ తగ్గించడానికి యూజ్ చేసే మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకోటి అశ్వగంధ ఉంది. అశ్వగంధ కూడా ఫర్ ఆల్ పర్పసెస్ అన్నిటికీ దాన్ని ఉపయోగించవచ్చు. తర్వాత ఇంకోటి లవంగ తులసి ఉంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే లవంగ తులసి నీళ్ళల్లో వేసి కాసుకొని ఆ నీళ్ళు తాగుతారు. టీ అన్నమాట, హెర్బల్ టీ. ఓకే ఓకే. ఎక్కడ గ్యాదర్ చేశారు ప్లాంట్స్ అన్ని మీరు? ఇవన్నీ మేము చీరాల నుంచి కొనుక్కున్నామండి. హెర్బల్ గార్డెన్ అని ఒక ఆయన మెయింటైన్ చేస్తారు, ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాం. అక్కడ చివర ఒకటి రైటియా అని ఒకటి ఉంది, అది చాలా మంది వచ్చి పంటి నొప్పిని తగ్గించుకోవడానికి దాన్ని తీసుకెళ్తా ఉంటారు. ఓకే, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వచ్చి ఆ చెట్టుని తీసుకో, ఆ ఆకు వాడితే సరిపోతుంది. హోమ్ రెమెడీస్. హోమ్ రెమెడీస్. ఓకే మ్యామ్. సరే మరి వేరే క్లాసెస్ కూడా చూద్దాం పదండి. అలాగే. సార్ ఏంటి సార్ ఇక్కడ ఇంత పెద్ద బోర్డు పెట్టారు, నేమ్స్ అని రాసి? ఇవన్నీ మా బాటనీ డిపార్ట్మెంట్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల లిస్ట్ అండి. ఓ, వాళ్ళలో ప్రముఖులు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, ఓ ఫార్మర్ హోమ్ మినిస్టర్. 1 రూపీ 1 రూపీతో ఆయన చేసేవాళ్ళు ట్రీట్మెంట్. తర్వాత డాక్టర్ అంజిరెడ్డి గారు, ఫౌండర్ ఆఫ్ రెడ్డి ల్యాబ్స్ అండి. ఓ రెడ్డి ల్యాబ్స్, మా కాలేజ్ స్టూడెంటే. ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు, సత్యసాయిబాబా గారు తెలుగులో మాట్లాడితే ఈ అనిల్ కుమార్ గారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు వారు. తర్వాత అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్ కూడా ఈ బాటనీ డిపార్ట్మెంట్లో చదువుకోవడం జరిగింది. ఓకే వెరీ నైస్. సో చాలామంది ప్రముఖులు ఉన్నారు, ఏదో కొంచెం అనుకుంటున్నాం కానీ లెక్కకే మించి ఉన్నారనమాట ఒక్కొక్కరు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ సార్ మనం ఏం చూడబోతున్నాం? ఓకే, క్లాస్ రూమ్. ఆల్రెడీ క్లాస్ జరుగుతున్నట్టుంది. కూర్చోండి. గుడ్ మార్నింగ్. వీళ్ళందరూ బాటనీ స్టూడెంట్స్. వీళ్ళు ఎంఎల్టీ అండి, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. మరి 2 years కోర్స్ ఇది, ఇంటర్మీడియట్ వొకేషనల్ అని అంటాం. వీళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది, జాబ్ ఆన్ ట్రైనింగ్ అని. 2 months ప్రోగ్రామ్ ఉంటుంది. వీళ్ళు ఇమీడియట్గా ఇప్పుడు చదువుతూనే ల్యాబ్స్లో కూడా వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మేడం ఇది రైటియా అనే మొక్క అండి. అది ఇందాక మీరు పంటి నొప్పికి చెప్పారు. ఓకే, ఇదేనా? చాలా పెద్దది ఉంది సార్. చాలా పెద్దదండి. ఓకే, ఇది భారత ఉపఖండంలో మాత్రమే దొరుకుతుందండి, ఇంకెక్కడ దొరకదు. ఇది ఎక్కడ గ్యాదర్ చేశారు సార్ మీరు? ఇది మా పూర్వీకులు, మా లెక్చరర్స్ ఎప్పుడో చెన్నై దగ్గర నుంచి. చెట్టు చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది, చాలా పెద్దగా అయిపోయింది చెట్టు. దీని పాలు పిప్పి పన్నుకి బాగా మందుగా పనిచేస్తుందండి. అనేక రకమైనటువంటి జ్వరాలకు కూడా మందుగా పనిచేస్తుంది. దీన్ని మేము ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళందరికి కూడా ఉచితంగా ఇస్తాం. మా దగ్గరికి వస్తారు, మేము కోసి ఆకులు అవన్నీ ఇస్తాం. అదే దాని మీద రాసి కూడా ఉంది కదా ఉపయోగాలు. బెరడు నుండి కూడా ఏదో మళ్ళీ ఉపయోగించవచ్చు అని చెప్పారు.
ఇటువంటి మొక్కలన్నిటికి కూడా మేము క్యూఆర్ కోడ్ తయారు చేసామండి. ఓకే, వెరీ నైస్. వాటి డీటెయిల్స్ అన్ని కూడా మనం స్కాన్ చేస్తే వచ్చేస్తాయి. వచ్చేస్తే ఓకే, సూపర్ సార్. ఇది మాకు ఒక ఆస్తి అండి. నమిలేసి మనం తినేయాలా? అంతేనండి. ఓకే, పిప్పొన్ను తగ్గిపోతుంది. ఓకే ఓకే, మనం నోరు కూడా శుభ్రం శుభ్రం అవుతుంది. ఓకే, నైస్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ ఇక్కడ ఈ చెట్టు. 140 years నుండి స్థాపించబడిన కళాశాల. మరి ఎప్పటికప్పుడు కూడా అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాం క్లాస్ రూమ్ టీచింగ్లో. మరి ఈ కళాశాల ఇదిగోండి, వీఆర్ యూజింగ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆల్సో. ఓ యూ ప్లీజ్ కమ్ ఇన్ టు దిస్ క్లాస్ రూమ్. నైస్. These are all botany major students. This is a digital classroom. We are having 8 digital classrooms in our college, and 3 virtual classrooms are also there. సో టెక్నాలజీ తోటి వర్చువల్ క్లాస్ రూమ్స్ అంటే ఈ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఇంకో కాలేజీలో క్లాస్ జరుగుతుంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ కూడా మేము చెప్పొచ్చు, లైక్ జూమ్. ఫ్యూచర్లో ఏమవ్వచ్చు సార్ వీళ్ళంతా అండి? మరి లెక్చరర్స్ అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, సొసైటీలో మంచి బిజినెస్ పీపుల్గా కూడా సెటిల్ అవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటి సార్ ఇక్కడ మొత్తం గ్లాసెస్? In this cupboard we have a few specimens from algae, fungi and bryophytes, and they are very primitive plants. Mostly they are about 4 or 5 million years old. Okay. And from them we have the plants that you see outside. We got all these plants from these plants according to Darwin's theory of evolution. Okay. So we teach our students about ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మళ్ళీ యూస్ చేస్తాం. Yeah, we take them out and we show them all these plants and how they have evolved through different stages to all the plants that you can see outside. ఓకే, వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సార్. జీవ ఎరువులు, బయో ఫర్టిలైజర్స్ అంటారండి. ఇది మేము బయట నుంచి తీసుకొని వస్తామండి. ఓకే. సో దీనిలో ఇది ఎజోల్లా అనేటువంటి టెరిడోఫైట్ అండి. ఇది నైట్రోజన్ను మొక్కలకు అందిస్తుంది. ఇది మేము ఫ్రీగా అందరికి సప్లై చేస్తాం. ఓకే, ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్. సో సూపర్. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవ ఎరువుల వాడకాన్ని పెంపొందించడానికి. ఓకే. సో స్టూడెంట్స్ కూడా ఎలా చేయాలి నేర్పిస్తామండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదేంటి సార్, ఏడాకుల చెట్టు? ఇది కూడా ఒక హిందూ సాంప్రదాయంలో ఒక శివునికి ప్రత్యేకమైనటువంటి చెట్టు అండి ఇది. సో ఇటువంటి చెట్టు, మారేడు చెట్టు, బిల్వ పత్రాలు ఇవి చూసాం కదా మనం. ఏడాకుల చెట్టు శివుడికి ఇది కూడా ఒక ప్రశస్తమైనటువంటి చెట్టేనండి. ఇది కూడా చాలా పాతది. సో 7 ఆకులు ఉంటాయా? 7 ఆకులు ఉంటాయండి. ఒక్కొక్క దీంట్లో 7 ఆకులు ఉంటాయి. ఓకే, నైస్. తర్వాత వీటన్నిటికీ కూడా మేము క్యూఆర్ కోడ్ ఇచ్చేసి దాని వివరాలన్నింటినీ దానిలో భద్రపరిచామండి. ఓకే, తెలియని వాళ్ళకి ఎవరైనా తెలుసుకోవచ్చు. నైస్ సార్. ప్లాంట్స్ కలెక్షన్ మాత్రం సూపర్ గా ఉంది సార్. అసలు అంటే ఎక్కడ చూడని కలెక్షన్ ఇక్కడ చూస్తున్నాం మేము. ఇప్పుడు జువాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం మేడం. ఇది కూడా సుమారుగా 100 సంవత్సరాల నుండి రన్ అవుతున్న డిపార్ట్మెంటు. 100 years అండి. ప్రముఖులు చదువుకున్న కళాశాల. మరి ఈ డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనాన్ని మీకు మా వైస్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు, వీరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిపార్ట్మెంట్ లెక్చరర్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను. Please come, sir. Madam, he is Mr. B. Prabhakar Garu, head of the department. Namaste. One of the senior faculty in the college, madam. He got 38 years of service. సార్ మీరు కూడా ఇక్కడే చదువుకున్నారా? Yes, ma'am. We are all alumni of this college. ఓకే, వెరీ నైస్. సో జువాలజీ డిపార్ట్మెంట్ ప్రత్యేకతలు ఏంటి సార్? 1936లో న్యాచురల్ సైన్స్ డిపార్ట్మెంట్గా ఎస్టాబ్లిష్ అయిందండి ఇది. దాని తర్వాత 1956లో బైఫర్కేట్ అయిపోయి బాటనీ జువాలజీకి సపరేట్ అయిపోయింది. అప్పటి నుంచి పైన బాటనీ కింద జువాలజీ 2 రన్ అవుతాయి.
మాకు మెయిన్ గ్రూప్ వచ్చేసి సిబిజెడ్, ఓకే కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఇప్పుడు మనకి మేజర్ సిస్టమ్, మైనర్ సిస్టమ్ వచ్చింది. అంతకుముందు అంతా సెమీ సిస్టమ్ ఉండేది. లేటెస్ట్గా మేజర్, మైనర్ సిస్టమ్ వచ్చింది. మాకు స్ట్రెంగ్త్ అని చెప్పాను కదండి, వెల్ ఎస్టాబ్లిష్ ల్యాబ్స్ ఉంటాయి. తర్వాత బిగ్గెస్ట్ మ్యూజియం మాది, అన్ని కాలేజీల కంటే కూడా వెల్ ఎస్టాబ్లిష్ ప్లస్ బిగ్గెస్ట్ మ్యూజియం మాది. ఓకే, ఇప్పుడు మ్యూజియం ఉందా సార్? ఉందండి, అక్కడ ఉంది. ఓకే, చూద్దామా సార్? మరి పట్నంలో ఉన్న ప్రముఖ స్కూల్స్కి ఎవరైనా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసినప్పుడు మా దగ్గర నుండే స్పెసిమెన్స్ అన్ని కూడా తీసుకెళ్తూ ఉంటారు. 3-4 డేస్కి మేము వాళ్ళకి ఇస్తాము. అంటే మా కళాశాల ఉద్దేశం ఏంటి అని అంటే ఈ మొత్తం కూడా సొసైటీకి ఉపయోగపడాలి, అదండి మా ఉద్దేశం. అందుకని వీళ్ళు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ ఆఫ్ అదర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ టు యూజ్ ఆల్ స్పెసిమెన్స్. ఓకే, ఇది నర్సింగ్ అండి, వొకేషనల్ నర్సింగ్. పైన ఏమో ఎంఎల్టీ అండి, వీళ్ళు ఫీమేల్ నర్సింగ్. 2 years కోర్స్ ఇది కూడా. గుడ్ ఆఫ్టర్నూన్. వీళ్ళు కూడా 2 months గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేసి వస్తూ ఉంటారు. ఇదేనా మ్యూజియం సార్? ఇదేనండి మ్యూజియం. ఓకే, ఇక్కడ వెరైటీ ఆఫ్ స్పెసిమెన్స్ అన్నీ కనిపిస్తాయండి. ఇవన్నీ స్టఫ్డ్ యానిమల్స్ ఇవి. ఓకే, సో ఇలా భద్రపరుస్తారన్నమాట. 100% కదా. ఓకే సార్, మీరు ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి తీసుకుంటే ఏమన్నా ఫీజు వసూలు చేస్తారా సార్? లేదండి, ఓకే, వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ సేపు రిటర్న్ చేసి ఇచ్చేస్తారు. సో బయట మామూలుగా మీరే చెప్పారు ఇందాక 30,000, మీరు 7,000, అది దేనికి సార్? స్టూడెంట్కి నర్సింగ్ కోర్స్కి. ఓకే ఓకే, దీనికైతే గవర్నమెంట్ ఫీజు అనమాట. ఏంటి? స్నేక్స్, ముంగీసా కూడా ఉంది. ఇంతకు ముందు అంతా కూడా డిసెక్షన్ ఉండేదండి. పాములు, కప్పలు, తేళ్లు, బొద్దింకలు అన్ని చేసేవాళ్ళం. స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్ చేయించేవాళ్ళం. మరి ఒక ప్రాక్టికల్స్ లో అట్లా చూపిస్తేనే తెలుస్తాయి అంటారు కదా. దాని గురించి వర్చువల్ డిసెక్షన్ చూపిస్తుంది, స్క్రీన్ మీద చూపిస్తున్నారు. సో ప్రాక్టికల్స్ గా డైరెక్ట్ గా చేయట్లేదు. ఈకో సిస్టమ్ దెబ్బతింటుందని చెప్పేసి గవర్నమెంట్ కంప్లీట్ బ్యాన్ చేసేసింది. ఓకే ఓకే, ఎక్కడ మీ దగ్గరే కాదు, ఎక్కడ జరగట్లేదు? ఎక్కడ లేదు, కంప్లీట్ మొత్తంలో సో ఏంటి సార్ ఇవి? మోడల్స్ అండి, ఇవన్నీ కూడా క్లే మోడల్స్. ఇవన్నీ కూడా స్పెసిమెన్స్ అండి మొత్తం. రకరకాల డిఫరెంట్ స్పెసిమెన్స్ ఉంటాయి మాకు. వాళ్ళ స్టడీకి సంబంధించిన అన్ని కూడా లేబులింగ్ చేసి పెట్టేసాము. మిడతలు అన్నీ ఉంటాయి, అట్లా అన్ని, గొంగలి పురుగు, అవన్నీ అన్నీ ఉంటాయి. ఇవేమో స్కల్స్ అనమాట, డిఫరెంట్ యానిమల్స్ యొక్క స్కల్స్ ఇవి. యా సార్, ఓకే. సో ఇవి ఇట్లా తీసుకువెళ్ళి ఇట్లా ఎలా చూపిస్తారు సార్? వాళ్ళకి చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఓకే ఓకే, వాళ్ళు మళ్ళీ ప్రాక్టికల్ దాని అందులో చూసేసి డయాగ్రామ్ వేసుకుని మా రికార్డ్ సబ్మిట్ చేస్తాం. ఓకే, రికార్డ్స్ దానికి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి రాసేసి రికార్డ్స్. ఓకే, ఇవంతా కూడా చాలా కాస్ట్లీ కూడా అండి, చాలా కాస్ట్లీ సార్. తెలుస్తుంది సార్, అసలు మీరు చెప్పకపోయినా అసలు మాకు అర్థమైపోతుంది. మీరంతా అలా అన్ని సంవత్సరాలు స్టోర్ చేయడం అంటే అది గొప్ప విషయం. సో స్టోర్ చేయడానికి కూడా అవి ఎక్కడ చెదరకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 25-30 years బ్యాక్ ఒక్కొక్కటి. ఇవి సముద్రంలో ఉంటాయి కదా సార్, మొత్తం అంతా కలెక్ట్ చేశారా? ఇవన్నీ కూడా కోరల్స్. ఇవి కోరల్స్ సముద్రం బాటమ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే ఓకే, సో సముద్రంలో ఏముంటాయో చూడాల్సి ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుంది మీ దగ్గరికి. మా జువాలజీ స్టూడెంట్స్, యూజీ పీజీ స్టూడెంట్స్ ఫీల్డ్ ట్రిప్కి వెళ్తారండి. బాపట్ల బీచ్, మచిలీపట్నం బీచ్, నిజాంపట్నం, కాకినాడ. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం ఆల్సో. ఓకే, షెల్స్ అన్ని డిఫరెంట్ షెల్స్. ఏం సార్ స్టోన్స్ డిఫరెంట్గా ఉన్నాయి? అది ఫాజిల్స్ అండి. ఓకే, వాటికి ఇంప్రెషన్స్ వీటి మీద ఉంటాయి. స్టోన్స్ మీద ఒక యానిమల్ ఇంప్రెషన్స్ ఉంటాయి. ఆ ఇంప్రెషన్స్ ఫాజిల్స్ అంటాం అన్నమాట. అవి ఇది వచ్చేసి చేస్తారు సార్, ఎక్కడ దొరుకుతాయి మీకు? అది ఆర్డర్ చేస్తారు. పూణేలో మాకు కంపెనీ ఉంటుంది, వాళ్ళకి ఆర్డర్ చేసి వాళ్ళకి పంపిస్తారు. సో మ్యూజియం అయితే చాలా బాగుంది సార్ అండి. ఏసీ కాలేజీ సైన్స్ స్టూడెంట్స్తో పాటు ఆర్ట్ స్టూడెంట్స్ కూడా ఇది స్వర్గధామం. ఎందుకనంటే ఏసీ కళాశాల ఒక్క ఎడ్యుకేషన్కే పెట్టింది పేరు కాదండి. ఇక్కడ చదివితే స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ డెఫినెట్గా వస్తుంది. అంటే ఏదన్నా స్ట్రెస్ వచ్చినా కానీ ఫేస్ చేసే ధైర్యం మా కళాశాల స్టూడెంట్కి ఉంటుంది. ఇంత మనం చూస్తూనే ఉన్నాం సొసైటీలో. టీచరు కోప్పడగానే తల్లిదండ్రులు పోట్లాటకు రావటం, స్టూడెంట్ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అలాంటివి 100% మా కళాశాలలో జరగవు. ఎందుకనంటే లెక్చరర్కి స్టూడెంట్కి బాండ్ ఆ రకంగా ఉంటుంది.
అది డెఫినెట్గా స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో మాకు ఉపయోగపడుతుంది. నైస్ సార్. సో థ్యాంక్ యూ సార్. జువాలజీ డిపార్ట్మెంట్ చాలా బాగా చూపించారు మాకు. నెక్స్ట్ డిపార్ట్మెంట్కి ఎక్కడ సార్ మనం? పీజీ జువాలజీ డిపార్ట్మెంట్ ఓకే సార్, వెళ్దాం పదండి సార్. సార్ ఈ సెమినార్ హాలా సార్? అవును మేడం, ఇది జేడి శీలం సెమినార్ హాల్ అండి. జేడి శీలం గారు ఐఏఎస్ ఆఫీసరు, ఏసీ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అండి. ఆయన ఎంపీగా పనిచేశారు, రైల్వే మినిస్టర్గా కూడా పనిచేశారు. వారు 25 లక్షల రూపాయలు డొనేషన్ చేసి క్రింద సెమినార్ హాల్, పైన ఎంకామ్కి క్లాస్ రూమ్స్ కట్టించడం జరిగిందండి. వీ వర్ వెరీ ప్రౌడ్ దట్ జేడి శీలం ఈజ్ అవర్ ఆలమ్ని. ఓకే, ఇక్కడ చదువుకొని వెళ్ళిపోవడమే కాకుండా మళ్ళీ ఇక్కడ అందరూ డొనేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి తోచిన విధంగా. సో ఆల్రెడీ బిల్డింగ్ ఇప్పుడు కొత్తగా కట్టిందని చెప్పేసి అర్థమైపోతుంది సార్. ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ పోల్చుంటే అప్పటి బిల్డింగ్లు ఎక్కడ సార్ అసలు? మనకి అసలు ఏసీలు కూడా అవసరం లేదు. అవునండి, ఆ కట్టడాలు ఇప్పటికీ తెలిసిపోతుంది మనకి. అదే విధంగా దీని వెనక రోసా వారు నాక్ అక్రిడేషన్ మాకు ఏ గ్రేడ్ రావటం వల్ల రోసా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 2 కోట్ల రూపాయలు మాకు కాలేజీకి ఇవ్వటం జరిగింది. దానిలో 1 crore తోటి ఒక బిల్డింగు, ఇంకో 1 crore తోటి ల్యాబ్స్ వీటికి ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్ వారే దగ్గరుండి కట్టించడం జరిగింది. ఓన్లీ ర్యాంక్స్ ఇవ్వడమే కాదు, మీకు ఇలా ఈ విధంగా కూడా ఉపయోగపడుతూ ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు మా కళాశాల పట్ల ఎప్పుడూ కూడా సాఫ్ట్ కార్నర్గానే ఉంటుంది. ఎందుకనంటే ప్రముఖులను అందించిన కళాశాల ఇంకా కొన్ని అందించబోతుంది కూడా అండి. మరి ఇంకా కొన్ని సంవత్సరాలు ఇది కంటిన్యూ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అండి. ఇది 1998లో స్టార్ట్ చేశాము. ఇది అకాడమిక్గా మాకు ఒక ప్రముఖ స్థానాన్ని యూనివర్సిటీ లెవెల్లో మాకు ఇస్తుంది. మరి ఆ హెడ్ గారు మీకు దీని యొక్క ప్రత్యేకత మీకు వివరిస్తారు. అకాడమిక్గా ఈ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ అనేది మీకు మా అక్కడ స్టూడెంట్స్ లిస్ట్ చూస్తే తెలుస్తుంది. ఓకే, సో తప్పకుండా తెలుసుకోవాలి అయితే. అవునండి, మన మధ్య పీజీ డీన్ గారు డాక్టర్ ఎంఎస్ శ్రీధర్ గారు ఉన్నారు. చార్లీ గారు లెక్చరర్ ఇన్ జువాలజీ. అమ్మాయి కృష్ణశ్రీ లెక్చరర్ ఇన్ జువాలజీ. మరి డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకతలు మేడం గారికి వివరించవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్. సార్ అకాడమిక్ కి డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. అసలు ఏంటి సార్ అంత ప్రత్యేకత ఏంటి డిపార్ట్మెంట్? అంటే మీ డిపార్ట్మెంట్ 1998లో స్టార్ట్ అయింది మేడం. ఫస్ట్ బ్యాచ్ దగ్గర నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు అంటే 2018 దాకా ఎవ్రీ ఇయర్ మాకు గోల్డ్ మెడల్స్ వస్తుంటాయి. యూనివర్సిటీ ర్యాంకర్స్ అందరూ ఇక్కడి నుంచే మా పీజీ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ ఇయర్. ఓకే, నైస్. యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్. అంత బాగా బోధన చేస్తున్నారు అన్నమాట మీరు. ఓకే, ఇంకేంటి సార్ ప్రత్యేకత? 2018 తర్వాత ఈ గోల్డ్ మెడల్ అనే కాన్సెప్ట్ తీసేసి ప్రతిభ అవార్డ్స్ ఇస్తారు. ప్రతిభ అవార్డ్స్ కూడా తర్వాత ఇయర్స్ లో రావటం జరిగింది. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంది. యూనివర్సిటీ గోల్డ్ మెడల్. ఓకే, నాగార్జున యూనివర్సిటీ పరిధి అంటే ఇంతకు ముందు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలండి. మరి ఈ 3 జిల్లాల మీద పీజీ జువాలజీలో గోల్డ్ మెడల్ మా విద్యార్థికే వచ్చేది. సార్ ఈ కాలేజీ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఒక రోజు మాకు సరిపోదు అనుకోండి సార్. ఒక 2-3 రోజులు మేము మీతో జర్నీ చేయాల్సిందే. సో మామూలు హిస్టరీస్ లేవు అసలు. చాలా స్టూడెంట్స్ అందరూ కూడా మీకు అందరికీ చాలా మంచి పేరు తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఉన్నత స్థాయిలో కూడా ఉంటున్నారు. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటి సార్? లైబ్రరీకి వెళ్దామండి. ఓకే సార్. మేడం, మనం ఇప్పుడు కామర్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నామండి. ఓకే, కామర్స్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ మేము ఇక్కడ స్టూడెంట్స్కి రన్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ కామర్స్ డిపార్ట్మెంట్. ఈయన చంద్రబాబు గారు మేడం, హెచ్ఓడి కామర్స్. వీరు డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకతలు మీకు తెలియజేస్తారు. సో ఈ కామర్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేకతలు ఏంటి సార్? కామర్స్ డిపార్ట్మెంట్ మన కళాశాలలో 1983లో ఇంట్రడ్యూస్ చేశారు. 2 బీకామ్ సెక్షన్స్, ఒకటి బీకామ్ ఇంగ్లీష్ మీడియం, ఇంకోటి బీకామ్ తెలుగు మీడియం. 2008లో బీకామ్ కంప్యూటర్స్ని ఆ చేంజిన ప్రకారం పిల్లలు డిమాండ్ ప్రకారం బీకామ్ కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేయబడింది. దీంతోపాటు ఎడిషనల్గా మేము టాలీ అండ్ ట్యాక్సేషన్లో కోర్సెస్ ఎక్స్ట్రా కరికులంగా పిల్లలకి నేర్పుతాము. మా అవుట్కమ్ దాదాపు 96% ఉంది రిజల్ట్స్ కామర్స్లో. సూపర్ సార్. కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ప్రముఖులు ఉన్నారు. కొమ్మాలపాటి శ్రీధరు, ఫార్మల్ ఎమ్మెల్యే, పెద్దపూరపాడు కాన్స్టిట్యున్సీ. ఇంకా చాలామంది
బ్యాంక్స్లో మేనేజర్స్గా డిఫరెంట్ స్టేటస్లో పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వాటిలో చేస్తూ ఉన్నారు. ఓ వెరీ నైస్ సార్. ఏ డిపార్ట్మెంట్ వదలలేదు సార్ అయితే. మరి ఇంటర్న్షిప్లో భాగంగా మా స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాంక్స్లో ఫైనల్ ఇయర్లో 6th సెమ్లో వెళ్ళాలండి. డిఫరెంట్ బ్యాంక్స్కి మా కామర్స్ స్టూడెంట్స్ వెళుతూ ఉంటారు. మరి డిఫరెంట్ బ్యాంక్స్కి కామర్స్ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. దాని అంతటికి కూడా మా కామర్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిభగా మేము చెప్తూ ఉంటాం. మోర్ ఓవర్ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ కల్చరల్ ప్రోగ్రామ్స్. ఇట్ ఇస్ అసెట్ ఆఫ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. స్పోర్ట్స్ కూడా ఉంటాయి సార్. స్పోర్ట్స్ కూడా ఉంటుందండి. ఓకే వెరీ నైస్ సార్. సో క్లాస్ రూమ్ చూద్దాం సార్. గుడ్ ఆఫ్టర్నూన్. కూర్చోండి. మరి మన మధ్యకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు కాలేజీ మీద ఒక ప్రోగ్రామ్ చేయాలన్న ఉద్దేశంతో మన మధ్యకి వచ్చారు. మరి ఆ మేడం గారు మీతోటి ఇంటరాక్ట్ అవుతారు. మొట్టమొదటిగా మా లెక్చరర్ జ్యోతి మేడంని ఇంట్రడ్యూస్ చేస్తాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వీళ్ళలో సర్వీస్ చేసే పిల్లలు ఉన్నారండి, సోషల్ సర్వీస్ చేసే పిల్లలు ఉన్నారు. సందీప్ సోషల్ సర్వీస్ ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాడండి. సో ఇంత చిన్న వయసులో మంచి ఆర్గనైజేషన్, ఇంత చక్కని ఆలోచన మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం తన విషయంలో. అంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్ అండి వాలంటరీగా ఏది చెప్పినా సరే ఓకే, వాళ్ళు చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. ఆడపిల్లలు మగపిల్లలు ఆ జెండర్ డిఫరెన్స్ మాకైతే ఉండదు, అందరూ చాలా చక్కగా ఉంటారండి పిల్లలు. సో అంతేకాదండి, మా దగ్గర కామర్స్ ఇంటర్మీడియట్ కాకుండా నాన్ కామర్స్ స్టూడెంట్స్ చాలామంది మా కాలేజీలో జాయిన్ అవుతారండి. సో వెటర్నరీ ఒక బాయ్, తను ఇప్పుడు బీకామ్ తీసుకున్నాడు, ఇంటర్మీడియట్లో తను వెటర్నరీ, ఓకే ఇప్పుడు బీకామ్ తీసుకున్నాడు. సంతోష్ కమ్. అట్లాగా డిఫరెంట్ సెక్టార్స్ నుండి వచ్చిన పిల్లలు, ఇంటర్మీడియట్ సిఈసి కాకపోయినా సరే డిగ్రీ బీకామ్ స్టూడెంట్స్ ఇక్కడ చాలామంది పిల్లలు, వీళ్ళంతా కూడా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళకి టీచ్ చేయటం. ఈయన లెఫ్టినెంట్ ఎల్ సాగర్, ఎన్సిసి ఆఫీసర్. మాకు ఎన్సిసి 2 యూనిట్స్ ఉన్నాయి, ఒక యూనిట్ని ఈయన డీల్ చేస్తూ ఉంటారు. ఇతను ఈ మాస్టర్ గారు కూడా ఇక్కడ స్టూడెంటు, ఎన్సిసి సి సర్టిఫికేట్ హోల్డరు, మరలా లెక్చరర్గా జాయిన్ అయ్యి మరలా ఎన్సిసి ఆఫీసర్గా ఉన్నారు. మరి తిన ఆధ్వర్యంలో రీసెంట్గా విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్కి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఓన్గా కాంట్రిబ్యూట్ చేసుకొని ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు. మరి ఎవ్రీ మంత్ వీ హ్యావ్ 1 స్టూడెంట్ తలసేమియా పేషెంట్ స్టూడెంట్ ఉన్నాడు. అతనికి మా ఎన్సిసి స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ ఒకళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. మరి ఇది కళాశాల స్టూడెంట్స్ని సొసైటీతోటి కనెక్ట్ చేయడానికి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. స్టూడెంటు లైఫ్లో ఏ విధంగా బ్రతకాలి అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది ఆంధ్ర క్రైస్తవ కళాశాల. థ్యాంక్ యూ. సో చదువు చెప్పడమే కాదు, సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు, స్టూడెంట్స్తో కూడా బాగా చేపిస్తున్నారు. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ. హిస్టారిక్ లైబ్రరీలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. మరి అన్ని హిస్టారిక్గానే కనిపిస్తున్నాయి నాకు. ఇక లైబ్రరీ అంటే ఇక అంతకు మించి ఉంటుందేమో అనుకుంటున్నాను. అవునండి. ఇది చీఫ్ మినిస్టర్ దామోదర్ సంజయ్ గారితో ఓపెన్ చేయబడింది 1960లో. 1960. సో అప్పటి బుక్స్ కూడా ఉంటాయి అయితే మనకి ఇక్కడ. 100 సంవత్సరాల క్రితం పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈయన జయప్రసాద్ గారు, హెచ్ఓడి లైబ్రరీ అండి. నమస్తే సార్. ఇవన్నీ కూడా అందరు ప్రిన్సిపల్స్ అండి, అప్పటి నుండి ఉన్న ప్రిన్సిపల్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ప్రిన్సిపల్ ఫోటో ఇక్కడ ఉంటుంది. ఆల్ దీస్ ఆర్ పెయింట్స్. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి సార్ మొత్తం? ఫ్లోర్స్ బుక్స్ అన్ని కనిపిస్తున్నాయి నాకు. 3 స్టేట్స్ మేడం. 3 స్టేట్స్, 3 ఫ్లోర్స్ బుక్స్ కంప్లీట్ గా. ఎన్ని బుక్స్ ఉన్నాయి సార్? 72,898 బుక్స్. అవి అసలు పర్టికులర్ గా మొత్తము ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు. ఓకే సరే. ఎప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బుక్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? 1960 నుంచి అండి స్టార్ట్ అయింది లైబ్రరీ. అయితే మనకు బుక్స్ మాత్రం 1856. ఓ సూపర్. 1856 నుంచి మనకి వాల్యూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ నేను అంటే ఎక్కడ కూడా దొరకని బుక్స్ ఇక్కడ ఏం దొరుకుతాయి సార్? రేర్ బుక్స్ మనకి గజెట్లు ఉన్నాయండి. తర్వాత బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి 4th గజెట్,
సెయింట్ జాన్స్ ఫోర్త్ గజెట్లో అవి ఉన్నాయి మన దగ్గర. సో ఆ బుక్స్ మీ దగ్గరే దొరుకుతాయి. ఉన్నాయి. ఇంకేంటి సార్ ప్రత్యేకతలు లైబ్రరీ? లైబ్రరీ ప్రత్యేకతలు అంటే ఓల్డ్ రిఫరెన్స్ బుక్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. మనకి పిహెచ్డికి, ఎంఫిల్కి, వాటికి థీసిస్కి సంబంధించినటువంటి బుక్స్ మొత్తం మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. అవి దాదాపుగా మన దగ్గర 5000 ఉంటాయి. ఓకే, రీసెర్చ్ చేయడానికి వాళ్ళకి కూడా ఇక్కడ బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఉన్నాయండి. ప్రతి స్టూడెంట్కి మేము 4 బుక్స్ ఇష్యూ చేస్తాము. మళ్ళీ 15 days తర్వాత రిటర్న్ చేసి తీసుకోవచ్చు. ఆ రకంగా ఎన్ని బుక్స్ అయినా స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా లైబ్రరీని ఆటోమేషన్ చేసామండి. కొన్ని కంప్యూటర్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. వాటిల్లో వెబ్ నుండి కూడా ఈ జర్నల్స్ అని అంటాం. ఈ జర్నల్స్కి మేము సబ్స్క్రైబ్ చేస్తాం. అవి కూడా పిల్లలు వాళ్ళ మెయిల్ నుండే లాగిన్ అయ్యి వచ్చేసి చూడొచ్చండి. ఓకే, ఇక్కడ సెక్షన్స్ కూడా డివైడ్ చేసినట్టున్నారు. సెక్షన్స్ అండి, ఇది బాయ్స్ సెక్షన్ అండి, ఇది గర్ల్స్ సెక్షన్, ఇది రిఫరెన్స్ సెక్షన్, దట్ ఈస్ స్టాఫ్. ఓకే సార్, బుక్స్ ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, మొత్తము ఇన్ని వేల బుక్స్ ఉన్నాయి కదా. సో స్టూడెంట్స్ కి ఆ బుక్స్ తీసుకోవాలంటే కన్ఫ్యూజ్ అవ్వరా సార్? సబ్జెక్ట్ వైజ్ గా మనం అరేంజ్ చేస్తాం ర్యాక్స్ లో. 590 వచ్చేసి జువాలజీ అండి, సబ్జెక్ట్ కోడ్ అది. ఇట్లా కోడ్ ఉంటుందండి. ఈ కోడ్ని బట్టి ఏ బుక్ అనేది వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దీన్ని బట్టి చెప్పేస్తారు. మేము సబ్జెక్ట్ వాళ్ళమైతే చూసి మా బుక్ అని అంటాము. కానీ వీళ్ళు లైబ్రేరియన్స్ ఈ నంబర్ని బట్టి డిపెండింగ్ అపాన్ దిస్ నంబర్ వాళ్ళు బుక్ ఏదనేది చూస్తారు. క్లాసిఫికేషన్ అన్న సార్. ఎట్లా ఇన్ని వేల బుక్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు సార్? నెంబర్ తోనే ఆ కోడింగ్ నంబరింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, 590.3 దిస్ ఈస్ ద ఎన్సైక్లోపీడియా ఆఫ్ జువాలజీ. 3 అనేది ఎన్సైక్లోపీడియా, 590 అనేది జువాలజీ. దిస్ ఈస్ ద ఆధార్ నంబర్, కట్టర్ నంబర్ అనమాట. ఆధార్ నంబర్ కొన్ని కాలేజీల్లో మనకి ఆధార్ నంబర్ ఇస్తారు, మేమైతే కట్టర్ నంబర్ ఇస్తారు. కట్టర్ నంబర్ అనేది నాకు తెలిసి మన స్టేట్లో ఎక్కడా లేదు, మన కాలేజ్ ఒక్కటే. కట్టర్ నంబర్ అంటే ఆధార్ నంబర్ ఇస్ ద కట్టర్ నంబర్. దీనికి ఒక నంబర్ ఇస్తాము. మామూలుగా మిగిలిన కాలేజీలో అయితే ఆధార్కి BER అని పెట్టేసి నంబర్ అంతే వదిలేస్తాం. మా కాలేజీ వరకు మాత్రం ఆ నంబర్ ఉంటుంది. కానీ అలా గుర్తుపెట్టుకోవడం చాలా గ్రేట్ సార్. అసలు ఇప్పుడు మీరంటే ఇప్పుడు సబ్జెక్ట్ చూసా, ఓకే ఇది ఈ సబ్జెక్ట్ ఆయన అసలు నెంబర్ చూడంగానే ఇది జువాలజీ అని చెప్పేస్తున్నారు. మేడం మనకి సబ్జెక్ట్ 100 వచ్చేసి జనరాలిటీస్, 200 వచ్చేసి రిలిజియన్. అంటే 200 to 299.9 వరకు రిలిజియన్, 300 వచ్చేసి సోషల్ సైన్సెస్, 400 వచ్చేసి లాంగ్వేజ్, 500 ప్యూర్ సైన్స్. అట్లా మాకు నంబర్ ఉంటుందండి. 900 to 999.9 వరకు లిటరేచర్. చెప్పారు కదా, ఒక నెంబర్ కూడా నాకు గుర్తులేదు. మా దగ్గర మా స్టూడెంట్సే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా వచ్చి చదువుకుంటారండి. మరి కొంతమంది IAS IPSలు అయిపోయిన తర్వాత మా కాలేజ్ స్టూడెంట్స్ కాకపోయినా వాళ్ళ బుక్స్ కూడా మాకు డొనేట్ చేస్తారు. ఇక మేము జాబ్స్లో సెటిల్ అయ్యాం, ఈ బుక్స్ మీకు ఇస్తున్నాం లైబ్రరీకి, మీ పిల్లలకు ఉపయోగపడతాయి అని కూడా ఇస్తారు. ఓకే సార్, బయట వాళ్ళు కూడా వచ్చి బయట వాళ్ళు కూడా 6 ఎవరైనా రావచ్చు, వచ్చేసి చదువుకోవచ్చు. మేడం దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్సెషన్ రిజిస్టర్. కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు 1 to 1525 వరకు నంబరింగ్ ఉంటుంది. లిస్ట్ బుక్స్ లిస్ట్ ఇది 1885లో స్టార్టింగ్ నంబర్ అండి. ఫస్ట్ యాక్సెషన్ రిజిస్టర్ ఇది. అప్పుడు ఓన్లీ టైప్తో ఉండేదండి. ఇది 1 2 3 4 5 6 ఎట్లా. ఇది దిస్ ఈజ్ ద యాక్సెషన్ నంబర్. అంటే యాక్సెషన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు బుక్ నంబర్. దిస్ ఈస్ ద ఆధార్, టైటిల్, పబ్లిషర్, ఎక్కడి నుంచి పబ్లిష్ అయింది మనకి, ఏ ఇయర్లో ప్రింట్ అయింది బుక్. ఓకే, ఇది 1873లో బుక్. అది ఇక్కడ కాల్ నంబర్ వేసేస్తాం మేము, అంటే సబ్జెక్ట్ బుక్ సబ్జెక్ట్. ఓకే, సో ఇది 1885లో మనకి ఇది కాలేజ్ ఉంది. కానీ కాలేజ్ స్టార్ట్ కాక ముందు నుంచి ఆ బుక్స్ కూడా అన్ని ఇక్కడ గ్యాదర్ చేశారు. ఓ నైస్, సూపర్ సార్. ఇక స్టూడెంట్స్ కి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, వేరే లైబ్రరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక మీ దగ్గరే మిమ్మల్ని మీరు అందరినీ ఇక్కడ స్టక్ చేసేసారు ఈ లైబ్రరీలో. ఈ బుక్స్ అన్నీ కూడా మేడం గిఫ్ట్ బుక్స్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చదివేసి వెళ్ళిపోయారు చూసారా, వాళ్ళు స్టూడెంట్స్ కానీ
ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ ఇచ్చిన బుక్స్ ఇవి. ఓకే. సో గిఫ్ట్స్ ఇచ్చినవి ఇక్కడ సపరేట్ separate గా పెడతారు. సపరేట్ ఓకే. అది దానికి యాక్సెషన్ నెంబర్ కూడా సపరేట్ ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఏమేమి బుక్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఏమైనా సపరేట్గా ఏమైనా డివైడ్ చేశారా సార్? అంటే సబ్జెక్ట్ వైజే ఉంటాయండి. ఇది మొత్తం కూడా ఓకే. రెఫరెన్స్ బుక్స్ ఇవన్నీ ఎన్సైక్లోపీడియాస్. ఇక్కడ చదువుకున్నాం. ఓకే. అవి లా బుక్స్ అయ్యండి అంతంత? లేదండి, ఎన్సైక్లోపీడియాస్. ఎన్సైక్లోపీడియా. ఓకే. ఓకే. కమ్. వీళ్ళంతా ప్రిన్సిపల్. ఎన్సైక్లోపీడియా ఆఫ్ అమెరికా. ఓ. అది సీరియల్ 1, 2 ఓకే. సీరియల్ ఉంటాయి. ఇప్పుడు ఈ నెంబర్ చెప్పంగానే మీరు బ్రిటానికా. ఏంటనే చెప్పేస్తారు. బ్రిటానికా. అది ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా. ఓకే. ఇది వరల్డ్ బుక్ ఆఫ్ నాలెడ్జ్. ఇవన్నీ ఎన్సైక్లోపీడియాస్. సార్ ఇప్పుడు ఒక డౌట్ నాకు. చెప్పండి. ఇప్పుడు బుక్స్ తీసుకొని వెళ్తారు, ఒక 2-3 డేస్కి తీసుకురమ్మని చెప్పేసి చెప్తారు కదా, మీరు అన్ని రాసుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా స్టూడెంట్ బుక్ మిస్ అయిందంటే ఏంటి సార్? మిస్ అయిందంటే రీప్లేస్ చేయించామండి. అది మళ్ళీ ఎక్కడ దొరుకుతుందా సార్? మళ్ళీ దొరుకుతుంది. బుక్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఓకే. అంతే. కంపల్సరీగా తీసుకొచ్చి కంపల్సరీ రీప్లేస్మెంట్ చేయించాల్సిందే. ఓకే. వీళ్ళందరూ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రిన్సిపల్. అవును మేడం, వీళ్ళంతా మీ రిటైర్మెంట్ అయిన తర్వాత మీ ఫోటో కూడా, నా ఫోటో కూడా ఇక్కడ వస్తుందండి. ఓకే, నైస్. మరి అందరు ఫోటోగ్రాఫ్స్ 1885 నుండి పనిచేసిన ప్రతి ప్రిన్సిపల్ ఫోటో కూడా ఇక్కడ పెట్టడం. పెయింటింగ్ మళ్ళీ ఫోటో కూడా కాదు, పెయింటింగ్ చేశారు. ఓకే. Because it is a library, it is also a monument in the library because నిజమే సార్. history speaks about the ఇది college. కూడా అంటే ఈ కాలేజీలో ఒక లెక్చరర్ అవ్వాలన్నా, ప్రిన్సిపల్ అవ్వాలన్నా చాలా గ్రేట్ అవునండి. నిజంగా. ఇందులో స్టూడెంట్స్ చదవడమే కాదు, వాళ్ళకి విద్యాబోధన చేయడం కూడా ఒక అద్భుతమే. అవునవును మేడం. మరి మేము ప్రిన్సిపల్గా పనిచేయటం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఈ కళాశాలకి అది దేవుడు మాకు ఇచ్చిన భాగ్యంగా కూడా భావిస్తూ ఉంటాం. ఓకే, నైస్, సూపర్ సార్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం సార్ మనం? కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వెళ్దామండి. మేడం, ఇప్పుడు మనం కెమిస్ట్రీ యూజీ పీజీ డిపార్ట్మెంట్స్కి వస్తున్నాం. ఇటువంటి ల్యాబ్స్ మీరు ఎక్కడ ఏ డిగ్రీ కాలేజీలో కూడా చూసి ఉండరు. అటువంటి ల్యాబ్స్ ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. మరి మన మధ్య డాక్టర్ ఎంఎస్ శ్రీధర్ గారు పీజీ డీన్ ఉన్నారు. వారు హెడ్ గారిని వీళ్ళని పరిచయం చేస్తారు. She is Dr. M. Kusumakumari, head of the Department of UG and PG Chemistry. వీళ్ళ హస్బెండ్ శశికరణ్ గారు అని, ఆయన కూడా మా కాలేజ్ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఓకే. మీరు ఇక్కడ చదువుకున్నారమ్మా? వీళ్ళ హస్బెండ్ ఇక్కడ స్టూడెంట్. ఓహో, మూలాలు అయితే ఉన్నాయి అందరికీ. ఓకే. చాలా పెద్దది ల్యాబ్. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్కి మాకు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో 3 ల్యాబ్స్ ఉన్నాయండి. ఈ ల్యాబ్ యూజీ ల్యాబ్ అండి, బీఎస్సీ ఫర్ బీఎస్సీ. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ల్యాబ్, పైన ఇదే ల్యాబ్ ఇంతే ఉంటుంది. బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఒకటిను, పీజీ ల్యాబ్, దట్ ఈస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ల్యాబ్. వెరీ నైస్ మ్యామ్. 3 పెద్ద ల్యాబ్స్ అన్నమాట. ఓకే. సో ఎలా ప్రాక్టికల్స్ ఎలా జరుగుతాయి ఇక్కడ? డిగ్రీ ఫస్ట్ బీఎస్సీ, సెకండ్ బీఎస్సీ, థర్డ్ బీఎస్సీ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ ప్రాక్టికల్స్ జరుగుతాయండి. పైన ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్ అంటే కండక్టోమెట్రీ, పొటెన్షియోమెట్రీ, పిహెచ్ మెట్రీ అనేది పైన జరుగుతాయి అన్నమాట. పైన ఒక ల్యాబ్ ఉంది సెపరేట్గా. పైన పీజీ జరుగుతుంది. అదేవిధంగా బయోకెమిస్ట్రీ కూడా ఒక వింగ్ ఉందండి. మ్యామ్, కెమిస్ట్రీ ల్యాబ్ అంటేనే కొంచెం రిస్క్. అవును, చాలా రిస్క్. అసలు మరి స్టూడెంట్స్కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ గోడ మీద మేము డిస్ప్లే చేస్తాము. అండ్ ఫస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వాళ్ళకి, పిల్లలకి. ఫస్ట్ 2-3 క్లాసెస్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవన్నీ. పిల్లలకి ఆఫ్రాన్స్ ఉంటాయండి, యాసిడ్తో డీల్ చేయటం కానీ, ఇవన్నీ కూడా యాసిడ్స్, డైల్యూట్ యాసిడ్స్, కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్, సొల్యూషన్స్ అవన్నీ ఉంటాయి. వాటితో ఎట్లా డీల్ చేయాలో ముందు 1-2 క్లాసెస్ మేము చెప్తామండి వాళ్ళకి. ఓకే. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రాక్టికల్స్కి వచ్చినప్పుడు కూడా మీరు ప్రాక్టికల్స్ ఫస్ట్ మేము డిమాన్స్ట్రేట్ చేస్తాము. వాళ్ళ చేత చేయించేటప్పుడు కూడా మేము దగ్గరే ఉంటామండి. ఓకే మ్యామ్. అంటే ఒక క్లాస్కి 3 లెక్చరర్స్ ఉంటారండి. ఫర్ 20 members 3 లెక్చరర్స్ విల్ బి అసైన్డ్. సో వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది ప్రముఖులు
వచ్చారు? చాలా మంది అండి, చాలా. రెడ్డి ల్యాబ్స్ అధినేత డాక్టర్ అంజిరెడ్డి గారు ఇక్కడ స్టూడెంట్. అంజిరెడ్డి గారు, విఆర్ ల్యాబ్స్, విఆర్ ప్రసాదరావు గారు అని అక్కడ లోపల ఉన్నాయండి. ఇన్ఫర్మేషన్ అంతా లోపల ఉన్నాయి. ఇవి మోడల్స్ అండి, కెమిస్ట్రీ మోడల్స్. ఇవన్నీ కూడా కెమిస్ట్రీ మోడల్స్, వీటి యొక్క స్ట్రక్చర్స్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసాము. మాలిక్యూల్స్ మోడల్స్ ఇవన్నీ మేము పిల్లలకి డెమాన్స్ట్రేట్ చేసి ఈ సేఫ్టీ రూల్స్, సేఫ్టీ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. అవునండి. స్టూడెంట్స్ లిస్ట్ ఎక్కడ మేడం? ఇది ప్రోగ్రెషన్ లిస్ట్ అండి, స్టూడెంట్స్ ప్రోగ్రెషన్ అండి. ఇదంతా ఓల్డ్ స్టూడెంట్స్. అదిగోండి, అది జేడి శీలం గారు, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్, ఎంపీ కూడాను. అండ్ అంజిరెడ్డి గారు, డాక్టర్ ప్రభుదాస్ గారు, డాక్టర్ ఏవి రామారావు గారు, దట్ ఈస్ అ ఫార్మర్ డైరెక్టర్ ఫర్ దిస్ ఆవ్రా మెడికల్స్, హైదరాబాద్. This is ICT classroom అండి. We'll take this video lessons for the students. Nice. And these are some of the programs that we did with the students. పిల్లలతో పాటు మేము చేయించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నమాట. వాళ్ళ టూర్స్, సెమినార్స్, ఫ్యాక్టరీస్ వాటికి కూడా మీరు తీసుకొని వెళ్ళి మొత్తం స్టీల్ ప్లాంట్కి, ఫార్మా ఇది ఎగ్జిబిషన్. వాళ్ళ యొక్క ప్రతి సంవత్సరం మా డిపార్ట్మెంట్లో క్విజ్ జరుగుతుందండి, ఇంటర్ కాలేజ్ త్రూఅవుట్ ఏపీ. మొత్తం అన్ని కాలేజెస్కి ఇన్విటేషన్ పంపిస్తాము స్టూడెంట్స్కి. ప్రతి సంవత్సరం జరుగుతుందండి. దట్ వాజ్ ఫండెడ్ బై అవర్ ఫార్మర్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హియర్, డాక్టర్ డీజే కనకరాజ్ గారు. సర్టిఫికేట్ కోర్స్ ఒకటి ఉందండి, వాటర్ క్వాలిటీ అనాలిసిస్ జరుగుతుందండి. అది చుట్టుప్రక్కల ఉన్నటువంటి, అంటే వాళ్ళ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ పట్టుకొస్తారు, వాటిని మేము అనలైజ్ చేస్తాము. రీసెంట్గానే పిల్లల్ని ఇక్కడ తక్కెళ్ళపాడు కూడా తీసుకెళ్ళామన్నమాట చూపించడానికి. ప్లాంట్ ఆపరేటర్స్ అన్నీ కూడా ఎక్కడ ఉండవండి, అంతా ఎక్కువ ఉంటాయి అన్నమాట. లోపల కెమికల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ స్టోర్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఇది క్యాంపస్లో ఫస్ట్ బిల్డింగ్ అండి, టవర్ ఉంటుంది, టవర్ బిల్డింగ్ అండి. ఇది 1840లో స్టార్ట్ చేశారండి, ఈ బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్, ఈ బిల్డింగ్ పేరు ఆర్థర్ జి వాట్స్ మెమోరియల్ బిల్డింగ్ అంటారండి. ఇది సొసైటీకి డెడికేట్ చేసింది 1890లో. అది స్టోన్ అండి, దానికి సంబంధించింది. గుర్తుగా ఇక్కడ స్టోన్లో అయ్యా చాలా మూవీస్ ఈ బిల్డింగ్ లో చేయటం జరిగింది. మనం నడుస్తున్న ఈ ప్లేస్ లో కూడా చెలో అనే మూవీ, అవును, హీరో హీరోయిన్ తో ఇక్కడ సీన్ చేస్తారు. మరి అండ్ సార్ మనకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎండ మనకి బాగా వేడిదే కనిపించింది. ఇక్కడ ఎంత కూల్ గా ఉంది. సో అది అప్పటిది కన్స్ట్రక్షన్ కాబట్టి మొత్తం కూడా వుడెన్ అండి, ఇదంతా వుడ్ తోటి. సమ్మర్లో ఇక్కడిది కాదు నాకు తెలిసి, మొత్తం ఇంగ్లాండ్ నుండి బర్మా, ఇదంతా బర్మా టేక్ అని అంటారండి. ఇప్పుడు మనం మ్యాథ్స్ డిపార్ట్మెంట్కి వెళుతున్నామండి. నా పేరెంట్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నాం. చాలా మంది స్టూడెంట్స్ కూడా భయపడేది మ్యాథ్సే. మరి మా డిపార్ట్మెంట్ స్పెషల్గా మీకు చూపించాలన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్కి తీసుకొస్తున్నాను. మరి ఇక్కడ నేను లెక్చరర్గా పనిచేశాను, హెడ్గా పనిచేశాను, ఇక్కడ నుండే ప్రిన్సిపల్గా ప్రమోట్ అయ్యాను నేను. నాకు ఈ డిపార్ట్మెంట్తో ఉన్న అనుబంధం ముఖ్యంగా నా ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ ఈ ప్లేస్లోనే స్పెండ్ చేశాను అనిపిస్తుంటుంది. ఈయన డాక్టర్ విజయ్ కుమార్ గారు, మ్యాథ్స్ హెచ్ఓడి, డాక్టర్ ప్రదీప్ గారు, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, విజయ్ డానియల్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. మా డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనం విజయ్ కుమార్ గారు ఒక 2 మాటల్లో మీకు తెలియజేస్తారు మేడం. I am Dr. Vijay Kumar Andi. I am also alumni of this college and this department. సార్ మేము ప్రతి డిపార్ట్మెంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి సార్. మరి మీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో ఎలాంటి విశేషాలు ఉన్నాయి? మా మ్యాథమెటిక్స్లో చాలా విశేషాలు ఉన్నాయండి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా స్టూడెంట్ యూనివర్సిటీ ర్యాంక్స్ మా డిపార్ట్మెంట్కి వస్తాయండి మ్యాథమెటిక్స్లో. ఇక్కడ లిస్ట్ ఉంది, ఒకసారి చూడండి. ఇది గత 5 ఏళ్ళుగా మా స్టూడెంట్స్ ర్యాంక్ హోల్డర్స్ అండి యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్లో. అట్లాగే మా డిపార్ట్మెంట్లో అకాడమిక్కే కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ కూడా ఇస్తామండి. అంటే వాళ్ళని క్విజ్లు,
వాటికి సెమినార్స్ వాటికి వెళ్ళటానికి ఎంకరేజ్ చేయటం అవన్నీ ఉంటాయండి. సో మా డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా స్టూడెంట్ ప్రోగ్రెషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. దీస్ ఆర్ ది ఎంప్లాయీస్ స్టూడెంట్ ప్రోగ్రెషన్. మా కాలేజ్లో చదివి ఎంప్లాయీస్గా వెళ్ళిన వాళ్ళండి రీసెంట్ ఇయర్స్లో. ఇవన్నీ లిస్ట్ అయితే చాలా ఉంటుంది. ఇవి వచ్చేసరికి యూనివర్సిటీ కాంపిటీషన్స్లో కానివ్వండి, ఇంటర్ కాలేజ్లో కానివ్వండి, మా స్టూడెంట్స్ వచ్చిన అచీవ్మెంట్స్ ఇవన్నీ ర్యాంక్ హోల్డర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ మా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి వస్తుండేయండి ఎక్కడికి వెళ్ళినా కూడా. మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది ప్రముఖులు ఉన్నారు సార్? సో ప్రతి డిపార్ట్మెంట్ ఎక్కడ వదలట్లేదు ప్రముఖులు. ఇంకా సార్ ఏమో గోల్డ్ మెడలిస్ట్, ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రముఖులు ఉన్నారు. అవునండి, అవును. యాక్చువల్గా మా డిపార్ట్మెంట్ ప్రొఫైల్ చెప్పాలంటే 7 స్టాఫ్ మెంబర్స్ ఉన్నామండి మేము. అవుట్ ఆఫ్ 7 4 మెంబర్స్ పిహెచ్డి డాక్టరేట్స్ ఉన్నాయండి. ఇద్దరికేమో ఎంఫిల్ ఉంది, ఒకళ్ళేమో పిహెచ్డి పర్స్యూ చేస్తున్నారు. సో టోటల్గా డిపార్ట్మెంట్లో అందరూ కూడా రీసెర్చ్ ఓరియంటేషన్ వాటిల్లోనే ఉన్నామండి. అట్లాగే మేము రీసెర్చ్లో ఉన్నాం కాబట్టి స్టూడెంట్స్ని కూడా ఆ వైపుకి ఎంకరేజ్ చేసుకుంటూ మేము తీసుకెళ్తామండి. అట్లాగే చూస్తే కెమిస్ట్రీలో ఆలమ్నై, మా డిపార్ట్మెంట్లో ఆలమ్నై వీళ్ళందరూ ఒకటే, ఎందుకంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాబట్టి ఆలమ్నై చాలామంది ఉన్నారండి. మ్యాథమెటిక్స్ అంటే చాలా మంది భయపడతారు సార్ సబ్జెక్ట్. సో మరి మీ దగ్గరికి వచ్చేసరికి ఆ భయం ఉండదంటారా? మా దగ్గర మా స్టూడెంట్స్ అయితే భయపడరండి, ఎందుకంటే మేము అట్లాగే వాళ్ళని ఓరియంటేషన్ ఇస్తాము. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్ అండి అన్నిటితో పోల్చుకుంటే. కాకపోతే పిల్లలకి కొద్దిగా భయం, అది అర్థం కాకపోతే కష్టంగా ఉంటుంది, కానీ అర్థమైతే ఏముండదండి. మేము నెంబర్ ఆఫ్ క్లాసెస్ యాక్చువల్గా సిలబస్లో 60 అవర్స్ ఉంటే మేము 90 అవర్స్ వరకు వాళ్ళకి తీసుకుంటాం, ఎక్స్ట్రా అవర్స్ తీసుకుంటాం. అట్లాగే రెమెడియల్ క్లాసెస్ తీసుకుంటాం. అట్లాగే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్లోకి వచ్చి ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడు మా స్టాఫ్ మెంబర్స్ ఎవరిని అడిగినా కూడా మేము డౌట్ క్లారిఫై చేస్తామండి. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటేనండి, కాలేజీ అడ్మినిస్ట్రేషన్లో ప్రిన్సిపల్ గారికి బాగా అడ్మినిస్ట్రేషన్లో క్లోజ్గా ఉండేలాగా మా డిపార్ట్మెంట్ మొదటి నుండి రైట్ ఫ్రమ్ సోమయాజులు గారు ఆయన హెచ్ఓడిగా చేశారు. అప్పటి నుండి కూడా అడ్మినిస్ట్రేషన్లో ప్రతి ప్రిన్సిపల్కి మా డిపార్ట్మెంట్ నుండి అసిస్టెన్స్ ఉంటుంది. అడ్మిషన్స్ చేయటం దగ్గర నుండి కానివ్వండి, ఎగ్జామినేషన్స్ దగ్గర నుండి కానివ్వండి, మిగిలిన 1977 సైక్లోన్కి కాలేజీ మొత్తం బాగా ఎఫెక్ట్ అయినప్పుడు సంజయరావు గారు, రమేష్ చంద్రప్రసాద్ గారు అని సంజయరావు గారు ఉన్నారు, రమేష్ చంద్రప్రసాద్ గారు నో మోర్ నౌ, వాళ్ళే లీడ్ తీసుకొని మళ్ళీ కళాశాల ఈ మొత్తం రిపేర్స్ అన్నీ కూడా వాళ్ళే టేకప్ చేయటం జరిగిందండి. అంత పాత్ర మా డిపార్ట్మెంట్ తరఫున ఉంటూ ఉంటుందండి. అట్లాగే రమేష్ చంద్రప్రసాద్ గారండి హేలీ తోకచుక్కు వచ్చినప్పుడు ఆల్ ఇండియా రేడియోలో కామెంటరీ ఇచ్చారండి రమేష్ చంద్రప్రసాద్ గారు. ఓకే, నైస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు మనం ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి వెళుతున్నాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ డిపార్ట్మెంట్స్. డాక్టర్ శాలిని గారు, హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. మేడం విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిపార్ట్మెంట్ స్పెషాలిటీ ఏంటి? అంటే మాకు లిటరేచర్ ఉంది, అది మా కాలేజ్ స్పెషాలిటీ. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ స్పెషాలిటీ. యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్విప్డ్ టీచర్స్ ఫర్ లిటరేచర్. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ది బెస్ట్ నెంబర్ 1 అనేది ఆ టాక్ వస్తుంది. అవును అండి, అంటే అన్ని మొత్తం అచీవ్మెంట్స్ అన్ని మీ కాలేజే తీసేసుకుంటే ఎట్లా? వేరే కాలేజెస్ వదలరా? అందరికి జనరల్ ఇంగ్లీష్ కాకుండా స్పెషల్ ఇంగ్లీష్ అని, లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్ లాగా స్పెషల్ ఇంగ్లీష్ అని ఒక కోర్స్ అది మాకు. అది ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 స్టేట్. ఓకే, వెరీ నైస్. దీని స్టేటస్, మా డిపార్ట్మెంట్ స్టేటస్. ఓకే, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది ప్రముఖులు వచ్చారు? అందరూ మా డిపార్ట్మెంట్కి పెట్టుకోవచ్చు, అంటే అందరికీ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. చాలా మంది కూడా ఇక్కడ లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకొని. అవును, ఇందులో ఎవరైనా ఉన్నారా? అది అందరూ. ఓకే, సో వదలబుద్ధి అవ్వట్లేదా కాలేజీ మీకు? ఇంకా మేమిద్దరం జూనియర్ ఇంటర్ నుంచి ఇక్కడే చదువుకున్నాము. పీజీకి బయటికి వెళ్ళి మళ్ళీ వెంటనే ఇక్కడ వచ్చి జాయిన్. ఓకే, వెరీ నైస్. అంత అటాచ్మెంట్స్ ఎందుకు వచ్చినాయి అసలు మీకు ఈ కాలేజ్తో? అంటే కాలేజ్ మమ్మల్ని వర్సటైల్గా డెవలప్ చేస్తుంది. అంటే కార్పొరేట్ కాలేజెస్కి మాకు ఉన్న డిఫరెన్స్ అదే.
కార్పొరేట్ ఏంటంటే మగప్ చేసి వాళ్ళని స్టూడియస్ చేసి ఎగ్జామ్స్కి తయారు చేస్తారు. ఇంకో 2-3 కాలేజెస్లో లిటరేచర్ ఉంది, స్పెషల్ ఇంగ్లీష్ ఉంది. కానీ మా కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ, లిటరేచర్ని టీచ్ చేసే ఫ్యాకల్టీ ఎప్పుడు 1885లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి నెంబర్ 1 కాలేజ్గా లిటరేచర్ లాంగ్వేజ్ విల్ బి టాట్ ఇన్ జనరల్ ఇంగ్లీష్, లిటరేచర్ మాత్రం స్పెషల్ ఇంగ్లీష్. మేము మా స్టూడెంట్స్ పీజీ అంటే ఇంగ్లీష్ చేయడానికి, ఆ తర్వాత పిహెచ్డి నెట్స్లెట్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో దానికి మంచి ఫ్యాకల్టీ మాకు ఉందన్నమాట. ఇంకా మాకున్న చెప్పాను కదా కాలేజ్తో ఉన్న రిలేషన్, వీఆర్ వర్సటైల్, వీఆర్ డెవలప్డ్ లైక్ దట్ బై ద ఫ్యాకల్టీ. మా ప్రీవియస్ ఫ్యాకల్టీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాకల్టీ. మేము కూడా మా పిల్లల్ని అలాగే ట్రైన్ అవ్వాలి. అందుకే మాకు కాలేజ్కి మళ్ళీ లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళు అవుతారు మీ తర్వాత. ఇదిగోండి వీళ్ళలో కొంతమంది ఈ అమ్మాయి నా స్టూడెంట్, అలాగా డైరెక్ట్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎవరెవరో చెప్పండి ఇక్కడ చదువుకున్న వాళ్ళు. అందరూ all 5 members, 6 members are old students. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఇది ఈ స్ట్రక్చర్ రేర్ స్ట్రక్చర్ అండి. ఇవి దీనిలో ఒక కీ స్టోన్ ఉంటుందండి. కీ స్టోన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఒక్క స్టోన్ మీదే ఇవన్నీ నిలబడి ఉంటాయండి. మధ్య గ్యాప్లో ఎలాంటి సిమెంట్ కానీ సున్నం కానీ ఏమీ ఉండదు. ఒక్క స్టోన్ సపోర్ట్తోనే మొత్తం ఉంటుందండి. అంటే 140 సంవత్సరాలు అయినా సరే సార్, ఎక్కడ కూడా చిన్న క్రాక్ అనేది మనకి ఏం లేదు. ఇంకో 500 ఇయర్స్ అయినా కానీ బిల్డింగ్ ఇలానే ఉంటుంది. పైన స్లాబ్లో ఎవ్రీ ఇయర్ జూన్లో మైనర్ రిపేర్స్ చేపిస్తాం అంతే. మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్. దీని ఒరిజినాలిటీ పోకుండా ఉండకూడదా అనే కొన్ని ప్లేసెస్లో రాక్ స్ట్రక్చర్స్కి పెయింట్స్ వేస్తారండి. వీ డోంట్ ప్రిఫర్ పెయింటింగ్, ఎందుకంటే పెయింట్ వేస్తే ఇంక అసలు దీని న్యాచురాలిటీ పోతుంది. అందుకనే పెయింట్ వేయాలి. ఓకే, నైస్ సార్. సో అప్పటి సంపదను అలా కాపాడుతూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్? ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్దాం మేడం. ఇది ఓల్డ్ బిల్డింగ్ మేడం. 1842లో ఫౌండేషన్ వేసిన బిల్డింగ్ ఇది. 1892లో స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ మోటో ఆఫ్ అవర్ కాలేజ్, ఈ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. ఇది వచ్చేసి పైన ఆంధ్ర యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఉండేది. ఇప్పుడు వేరే రూమ్కి షిఫ్ట్ చేసాము. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు విశాఖపట్నం మీద బాంబింగ్ జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఏసీ కాలేజీలోనే కొంతకాలం 6 months ఇక్కడే రన్ అయిందండి. ఈసీ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ రన్ అయినాయండి. అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ స్టార్టింగ్ కూడా ఏసీ కాలేజీలోనేనండి. ఇక్కడ నుండి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ ఈ ప్లేసు సైన్స్ స్టూడెంట్స్కి మరవలేని ప్లేస్ అండి. అంత అటువైపు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అక్కడ ఒక స్టూడెంట్, ఇక్కడ ఒక స్టూడెంట్ నిలబడితే అక్కడ ఉన్న అతను చిన్నగా మాట్లాడితే ఇతనికి వినిపిస్తుందండి. ఎకో సిస్టము. అందుకని సైన్స్ స్టూడెంట్స్ మీరు ఎవరిని అడిగినా, గత 50-60 ఏళ్ళ వాళ్ళని ప్రతి స్టూడెంట్ని అడిగినా కానీ దీని ఇంపార్టెన్స్ చెప్తారు. టవర్ బిల్డింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, మీకు టైం టేబుల్ అంటించే దగ్గర, నోటీస్ బోర్డు దగ్గర అని అంటే చెప్తారండి. అంత ఈ ప్లేస్కి అంత ఇంపార్టెన్స్ ఉందండి. మామూలుగా లైక్ గోల్కొండ మనం గ్రౌండ్ ఫ్లోర్లో చప్పట్లో కొడితే లైక్ దట్. ఓకే, రీసౌండ్ వస్తుంది. అదే. ఓకే, సో అప్పట్లో అసలు ఇంజనీర్స్ సూపర్ టాలెంట్ సార్ వాళ్ళది. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అండి. డిగ్రీ ల్యాబ్ ఇది. దిస్ ఈజ్ ఓల్డ్ బిల్డింగ్ స్ట్రక్చర్. యూ సీ ద వుడెన్ ఫ్లోరింగ్. ఇది సుమారుగా 130 సంవత్సరాల క్రితం కట్టిందండి. దానికి మేము జస్ట్ పెయింట్స్ కూడా ఎక్కువ వాడమండి. ఆ పెయింట్స్ తోటి ఏమన్నా వుడ్ ఏమన్నా పాడవుతుందేమోనని. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆ రకంగానే ఉంది. మరి అంత క్వాలిటీ తోటి ఆ రోజుల్లో చెదలు కూడా పట్టదండి. ఇది డిగ్రీ ల్యాబ్, స్టూడెంట్స్కి ఉపయోగిస్తాము.
అట్లే అటువైపు ఓ డిగ్రీ ల్యాబ్ ఉందండి, పైన ఇంటర్మీడియట్ ల్యాబ్ ఉంది. ఈయన మిస్టర్ శ్రీనివాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ లెక్చరర్. హలో సార్. హాయ్. సో ఫిజిక్స్ ల్యాబ్ మీరు ఇది మొత్తం అంతా డిపార్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ దీనికి సంబంధించి అంటే వేరే కాలేజెస్తో పోలిస్తే ఇక్కడ ఏంటి ప్రత్యేకత? 1934లో ఇది ఎస్టాబ్లిష్ చేశారండి ఫిజిక్స్ డిపార్ట్మెంటు. మిగిలిన కాలేజెస్తో పోలిస్తే మా కాలేజ్ అనేది యునిక్ అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ల్యాబ్సేనండి. మా ల్యాబ్స్లో 130 ఇయర్స్ నుంచి ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ మేము ప్రిజర్వ్ చేసాము. మీకు అది డిస్ప్లే చేస్తాము. అప్పుడు ఉన్నటువంటి క్లౌడ్ ఛాంబర్స్ కానీ, తర్వాత E/M మెథడ్ అని, తర్వాత డిశ్చార్జ్ ట్యూబ్ కానీ, ఎక్స్రేస్ కానీ, ఇవన్నీ ప్రొడ్యూస్ చేసేటటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ప్రిజర్వ్ చేసాము. ఇవి మీకు ఏ కాలేజీలో కూడా దొరకవు, ఇండియా వైడ్గా ఎక్కడ చూసినా అక్కడ దొరకవు. మేము అన్నీ కూడా ఫారిన్ నుంచి అప్పుడు తెప్పించుకొని ఇక్కడ ప్రిజర్వ్ చేసి వాటిని మేము ఇప్పుడు పిల్లలకు కూడా అప్పుడప్పుడు మేము డెమాన్స్ట్రేషన్ చెప్పడానికి మాకు అవి చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి. దీంట్లో పనిచేయటం కూడా మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటాం మా పిల్లలతో. దిస్ ఈజ్ అవర్ ల్యాబ్. మీరు ఓల్డ్ స్టూడెంట్ సార్ ఇక్కడ? లేదండి, మా స్టూడెంట్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్తో ఉన్న ఎక్స్పీరియన్స్ మా సార్. ఈ డిపార్ట్మెంటు అంటే మాకు కాలేజ్ ఎలా ఉంటుందంటే మేడం, ఇది యాక్చువల్గా మేము కాలేజ్ లాగా ఎప్పుడు ఫీల్ అవ్వం. చదువుకునేటప్పుడు కానీ ఇప్పుడు కానీ మా ఇంట్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అన్నంత ఫ్రీగా ఉంటామండి. మా లెక్చరర్స్ కూడా అలాగే, జస్ట్ లైక్ పేరెంట్స్. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మేము అదే ట్రెడిషన్ ఫాలో అవుతామండి. ఈ ల్యాబ్లో వచ్చేసరికి యూనిక్ ఆపరేటర్స్ ఉన్నాయండి, రామన్స్ ఎఫెక్ట్ అని ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. ఇవి దాదాపు ఎక్కడ దొరకవు. ప్లస్ చాలా కాలేజెస్లో ప్రాక్టికల్స్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. థియరీ క్లాసెస్కి ఇచ్చినంత ప్రాక్టికల్స్కి ఇవ్వరండి. కానీ మాకు బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్, అందరూ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ కాబట్టి రెంట్కి కూడా బాగా వెయిటేజ్ ఇస్తామండి, కంపల్సరీ చేయిస్తాం. అది ప్లస్ ఎక్విప్మెంట్ యూనిక్గా ఉంటుంది ఇక్కడ. అంతా బ్రిటన్ నుంచి తెప్పించిన ఎక్విప్మెంట్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. అవి ఇప్పటికి కూడా ప్రిజర్వ్ చేసి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. ఓకే సార్, ల్యాబ్ చూద్దాం. దిస్ ఈజ్ ఆప్టిక్స్ ల్యాబ్ అండి. ఓకే. ఆప్టికల్ బెంచెస్ ఉన్నాయి మా దగ్గర. తర్వాత మైక్రోస్కోపు, ట్రావెలింగ్ మైక్రోస్కోపు, తర్వాత స్పెక్ట్రోస్కోప్ అని మాకున్నవి. మీరు చూస్తున్నది ట్రావెలింగ్ మైక్రోస్కోప్స్ అండి. దీంట్లో సోడియం లైట్, సింగిల్ లైటు మేము పెట్టేదానికంటే కూడా మా దగ్గర పనిచేస్తున్నటువంటి అటెండర్ కాంతారావు చాలా స్పష్టంగా న్యూటన్ స్ట్రింగ్స్ని ఫామ్ చేస్తారు. అంటే దానిని బట్టి మా ఎఫిషియన్సీని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇదిగో మా కాంతారావు అది న్యూటన్ స్ట్రింగ్స్ పెట్టేసేస్తాడు, చక్కగా వస్తాయి. న్యూటన్ స్ట్రింగ్స్ అంటే లైట్ అనేది మనకి లెన్స్ మీద ఇన్సిడెంట్ అయితే అది వెళ్ళి మనకి ఫామ్ అయ్యేటటువంటి రింగ్స్ ఫామ్ అవుతాయి, న్యూటన్స్ రింగ్స్ ఫామ్ అవుతాయి. వెడ్జ్ మెథడ్ అని ఉంటుంది. అవన్నీ కూడా చాలా చక్కగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం పిల్లలకి. ఆప్టిక్స్ ల్యాబ్లో ఇవి చూడటం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్గా థియరీ కూడా రాయటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ ఆప్టికల్ బెంచ్ అండి. దీంట్లో డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మీకు ఇండియాలో కూడా ఎక్కడ దొరకదు. మా ఏసీ కాలేజీలో తప్ప మీకు ఎక్కడ కూడా ఈ ఆప్టికల్ బెంచ్ చూడరు, చూసి ఉండరు కూడా. ఆ రోజుల్లో మాకేంటంటే ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా కూడా మేము ఇండియాలో కొన్నది కాదండి. మాకన్నీ కూడా బ్రిటన్ నుంచి, జర్మనీ నుంచి వచ్చినటువంటివే. సో వీటి మీద పిల్లలు చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాజ్ ఇట్ ఈస్గా థియరీలో వాళ్ళకి మంచి మార్కులు రావడానికి మా ప్రాక్టికల్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి. ఈ పైన చూస్తున్న ఫోటోలో ఉన్న వాళ్ళందరూ కూడా మా గ్రేటెస్ట్ లెక్చరర్స్ అండి. సో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్వర్గస్థులైన వాళ్ళు ఉన్నారు. ఎంసెట్ ఇప్పటి క్రేజ్ అయితే ఏదో ఉందో ఆ ఎంసెట్కి పితామహులు ఎవరు అనంటే ఏసీ కళాశాల అధ్యాపకులు. వాళ్ళల్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నుండి ఆర్ చలపతిరావు గారు, సివి ప్రసాదరావు గారు, మ్యాథమెటిక్స్ నుండి సోమయాజులు గారు, కెమిస్ట్రీ నుండి అబ్దుల్ ముజీర్ గారు, బాటనీ నుండి టిఎస్ రామారావు గారు, జువాలజీ నుండి యేసురత్నం గారు, ఇటువంటి ప్రముఖులు ఎంసెట్కి బుక్స్ రాయటంలో కానివ్వండి, కోచింగ్ ఇవ్వటంలో కానివ్వండి సిద్ధహస్తులు. వాళ్ళు వేసిన బాటలే ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా నడిచిందని చెప్పటానికి, అటువంటి ప్రముఖమైన అధ్యాపకులు మా కళాశాలలో ఉన్నారని చెప్పడానికి ఎంతో గర్విస్తుంది. ఇది కన్స్ట్రక్షన్ డిఫరెంట్ స్టేజెస్ అండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ స్టేజెస్. ఫస్ట్ కాలేజీ ఇలా ఉండేదండి ఆ కన్స్ట్రక్షన్ జరగటానికి ముందు.
జరుగుతున్నప్పుడు అండి, టవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, టవర్ వచ్చిన తర్వాత. ఇది ఓపెన్ ఆడిటోరియం అండి. ఒకటి క్లోజ్డ్ ఇండోర్ ఉంది, ఇది ఓపెన్ అండి. యానివర్సరీ కానీ అదర్ కల్చరల్ యాక్టివిటీస్, జనవరి 26th, ఆగస్ట్ 15th స్టూడెంట్స్ పెరేడ్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. మాకు సుమారుగా 5-6 వేల మంది కూర్చోవటానికి ఫెసిలిటీ. ఏదన్నా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రోగ్రామ్స్ కూడా, గవర్నమెంట్ కొలాబరేషన్స్తో జరిగేవి కూడా ఇక్కడే, 5K రన్ అటువంటివి కూడా ఇక్కడే మేము చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ పెట్టారు అప్పట్లో ఎవరెవరు చదివారో. అవును మేడం. ఫోటోలు మొత్తం అవును మేడం. మీరు ప్రిన్సిపల్ అయిన తర్వాత ఎంతమంది సార్? నేను ప్రిన్సిపల్ అయిన తర్వాత నేను 2 years అయిందండి. మరి డిఫరెంట్ జాబ్స్లో సెటిల్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఆఫ్ ఈ గ్లోబల్ సినారియోలో ఎక్కువగా సాఫ్ట్వేరు అబ్రాడ్ వెళ్తున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కాలేజీ తోటి ఈ రోజుకి కూడా కోఆర్డినేట్ అయ్యి మా అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేస్తూనే ఉన్నారండి. సార్ మొత్తం ఓవరాల్గా మేము కాలేజ్ అంతా చూసాం. మొత్తం చూసిన తర్వాత మాకు చాలా బాగా నచ్చింది అండి. ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా చాలామంది అరకే మనం కూడా ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకే అనిపిస్తుంది. అసలు అడ్మిషన్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఎక్కడి నుంచి అంటే 10th అయిపోయిన తర్వాత నుంచి మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చు? అవును మేడం. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్కి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి బోత్ మీడియా ఉన్నాయండి. దట్ ఈజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉంది. మరి దానికి డైరెక్ట్గా కాలేజీకి వచ్చి అప్లై చేస్తే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సీట్స్ అలాట్ చేస్తాం మేము. అదేవిధంగా డిగ్రీకి వచ్చేసి గత 5 సంవత్సరాల నుండి కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఆన్లైన్లో స్టూడెంట్ అడ్మిట్ చేసుకోవాలి. 2-3 ఆప్షన్స్ పెట్టాలి స్టూడెంట్. ఆ ఆప్షన్స్ని బట్టి మాకు వస్తారు. అదేవిధంగా పీజీకి కూడా స్టేట్ వైడ్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందండి. దానిలో కౌన్సిలింగ్ ద్వారా స్టూడెంట్స్ వస్తారు. ఇది అడ్మిషన్ ప్రాసెస్. వీటిల్లో మా దగ్గర చదువుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఫీ రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఏదో రకంగా రీయింబర్స్మెంట్, వాళ్ళ చదువుకి ఎలాంటి ఆటంకం కలగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చక్కటి సహకారాన్ని అందిస్తూ ఉందండి మాకు. ఓకే సార్. సార్ ఇక్కడ నుంచి ఓన్లీ గుంటూరే కాదు, చాలా ప్లేసెస్ నుంచి కూడా వచ్చి చదువుకుంటారు ఇక్కడ. అవునండి. సో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మాకు 3 హాస్టల్స్ ఉన్నాయండి. ఐరహాల్, ఉల్ఫాల్, స్టాక్ హాల్ అని. అవి కూడా సుమారుగా 75 సంవత్సరాల నుండి రన్ అవుతున్నాయి. మరి డైరెక్ట్గా స్కాలర్షిప్స్ తోటి ఆ స్టూడెంట్స్ చదువుకోవచ్చు మాకు. మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంది. మరి రానున్న సంవత్సరాల్లో ఇప్పుడున్న కోర్సులే కాకుండా ఇంకా కొత్త కోర్సులు స్టార్ట్ చేయడానికి మేము మా మేనేజ్మెంట్ వారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్కి మరలా నెక్స్ట్ జూన్, జూలైకి 2-3 కొత్త కోర్సెస్ తీసుకొని, అవి కూడా ముఖ్యంగా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ తీసుకొని చదువుతున్న విద్యార్థికి చదువు అయిపోయిన వెంటనే ఏదో ఒక జాబ్లో సెటిల్ అయ్యేలాగా స్టూడెంట్స్ని మోల్డ్ చేయటమే కళాశాల యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని మోటోగా తీసుకొని మేము కళాశాల అధ్యాపకులు, మా మేనేజ్మెంటు ముందుకు వెళుతూ ఉందండి. చాలామంది దీనిలో మా ఓల్డ్ స్టూడెంట్స్ కానివ్వండి, దాతలు కానివ్వండి, మాకు చేస్తున్న సహాయానికి ఏబిఎన్ ద్వారా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఫీజ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఇటు కాలేజ్ కానివ్వండి, హాస్టల్ ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా? ఫీజు వచ్చేసి ఇంటర్మీడియట్కి సంవత్సరానికి 4,500 గవర్నమెంట్ ఫీజే. అదేవిధంగా డిగ్రీకి వచ్చేసి 5,500 రూపాయలు మాత్రమే మేము తీసుకుంటామండి. ఇంకేదన్నా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నా కానీ అవి కూడా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఫీ తప్ప సింగిల్ ఎన్పీ కూడా ఎక్స్ట్రా కాలేజీ ఇప్పుడు కాదండి, ఎప్పుడూ కూడా కలెక్ట్ చేయలేదు, కలెక్ట్ చేయబోదు కూడా. ఓకే. ఓన్లీ స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్ ఏమేమి? అదర్ యాక్టివిటీస్ ఇదిగండి మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తాం, పీజీ ఎంట్రన్స్కి కోచింగ్ ఇస్తాం. ఇదే కాకుండా స్టూడెంట్స్ని డిఫరెంట్ కాలేజెస్లో జరిగే ఫెస్ట్లకి మేము స్టూడెంట్స్ని ట్రైన్ చేసి పంపిస్తూ ఉంటాం. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ సెల్ అనేది సపరేట్గా ఉందండి. వాటిల్లో స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం. మేము గత 2 సంవత్సరాల నుండి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ అందరికి కూడా బేసిక్ నీడ్స్ అయినటువంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మేము నేర్పిస్తున్నాం.
ప్రతి స్టూడెంట్ కంప్యూటర్ నేర్చుకోవటం అనేది మ్యాండేటరీ చేశాను. ఓకే, కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇక్కడ ల్యాబ్ కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అసలు దీని పూర్వ వైభవం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎంతమంది మహామహులు ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగారో, సో చాలా విషయాలు తెలియజేశారు. ఇంకా చాలామంది ప్రముఖులను కూడా తయారు చేస్తున్నారు మీరు మీ కాలేజీ ద్వారా. అండ్ ఇంకా 140 years, ఇంకొక 100 years కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ మేము కాలేజ్ ఇంటర్వ్యూకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మ్యామ్. సో ఏంటి మీ పేరేంటి? నా పేరు వేదశ్రీ మ్యామ్. మీ పేరు? దివ్య మ్యామ్. ఓకే, వేదశ్రీ ఇక్కడే ఏం చదువుతున్నారు ఇక్కడ మీరు? నేను 3rd year BSc మ్యామ్. 3rd year BSc. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? విద్యా బోధన కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్ని కాలేజ్తో పోలిస్తే అని చెప్పారు. సో ఎలా అనిపించింది మొత్తం అంతా ఓవరాల్గా మీకు ఇక్కడ చదవడం? బయట ఉన్న కాలేజెస్ కంటే యాక్చువల్లీ ఇది పాత కాలేజ్ కాబట్టి కొంచెం కొంతమంది లెక్చరర్స్, ఓల్డ్ లెక్చరర్స్ ఉన్నారు మ్యామ్. ఇప్పుడు కొత్త ఫ్యాకల్టీ కంటే ఓల్డ్ ఫ్యాకల్టీ మంచిగా టీచ్ చేస్తారు. ఓవరాల్గా బాగానే ఉంటుంది. అండ్ నార్మల్గా మీకు ప్రాక్టికల్స్ కూడా చాలా బాగా జరుగుతాయి అండి? ఎస్ మ్యామ్, జరుగుతాయి. సో వేరే కాలేజెస్తో పోలిస్తే ఇక్కడ జరుగుతాయి, మంచిగా జరుగుతాయి. ఓకే, స్ట్రిక్ట్గా కూడా జరుగుతాయి. ఓకే, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో మరి మీరేమవుదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? మ్యామ్ నేను నెక్స్ట్ పీజీ చేయాలనుకుంటున్నాను. సెంట్రల్ యూనివర్సిటీ లేదు మ్యామ్, సెంట్రల్ యూనివర్సిటీకి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రాలో ఎలా ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఫేమస్, అలా మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అని అక్కడ ఒక బ్రాంచ్ ఉంది మ్యామ్. ఇట్లానే లైక్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఫేమస్ అది కూడా అలానే ఫేమస్. నేను అక్కడ పీజీ చేయాలనుకుంటున్నాను. సో ఎలా జాయిన్ అయ్యారు? మా డాడీకి మేబీ తెలిసి ఉండొచ్చు మ్యామ్. నేనైతే ఎన్సీసీ ఉంది అని జాయిన్ అయ్యాను. ఓకే, ఎన్సీసీ కోసం జాయిన్. ఇష్టమా ఎన్సీసీ? ఎస్ మ్యామ్, అంటే దానివల్ల మాకు బెనిఫిట్స్ ఉన్నాయి. సో అది ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని జాయిన్ అయ్యాను. ఎలా ఉంటుంది ఇక్కడ ట్రైనింగ్, ఎన్సీసీ ట్రైనింగ్? బాగుంటుంది మ్యామ్. మాకు 2 years జరుగుతాయి మ్యామ్. అంటే 3 types ఉంటారు, B1, B2, C cadets అని 3 types ఆఫ్ క్యాడెట్స్ ఉంటారు. B1 అంటే స్టార్టింగ్ అది ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్ మ్యామ్. B2లో మనకి ట్రైనింగ్ జరిగిందంతా ఎగ్జామ్ ఉంటుంది. అదొక సర్టిఫికేట్ మ్యామ్. B2 అయిపోయిన తర్వాత C సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఈ B2 కంటే కూడా మనకి C సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది గవర్నమెంట్ జాబ్స్కి కానీ, బయట గవర్నమెంట్కి మనం ఏమన్నా చేయాలి లైక్ గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే సెంట్రల్ జాబ్స్కి వాటికి వెళ్ళాలంటే ఎన్సీ సర్టిఫికేట్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. సో నేను బెనిఫిట్స్ అంటే ఈ సర్టిఫికేట్ కోసం. ఎస్ మ్యామ్. ఓకే, అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి? ఎస్ మ్యామ్, అంటే లైక్ ప్రిఫరెన్స్ ఇస్తారు మాకే ఎక్కువ, బాయ్స్ కంటే కూడా. స్ట్రెంగ్త్ గర్ల్స్కి తక్కువ మ్యామ్, కానీ ఇస్తారు మంచిగా. దివ్య, నేను అక్కడ దూరం నుంచి చూస్తే నేను బాయ్ అనుకున్నా హెయిర్ కట్ చూసి. సో ఎలా జాయిన్ అయ్యి ఇక్కడ కూడా నీకు ఎలా తెలుసు? నా గోల్ వచ్చి ఐపీఎస్ అవ్వాలని. సో ఈ సర్టిఫికేట్స్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి అన్నారు మ్యామ్. ఈ కాలేజ్లో నేను యాక్చువల్గా ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళి మా మమ్మీ నేను వెళ్ళి అడిగాము. ఆ కాలేజెస్ మంచిగా ఉండదు. ఏసీ కాలేజీలో 25 ఆంధ్ర బెటాలియన్ అనేది మంచిగా ఉంటుంది. మా సార్ అంటే ఇక్కడ చేసిన సార్ ప్రజెంట్ 2017లో ఆర్డీసీ చేశారంట. సో ఈ కాలేజ్లో మంచిగా ఉంటుందని చెప్పి అన్నారు మ్యామ్. సో దానివల్ల దీంట్లో ఎన్సీసీ కోసం ప్లస్ స్పోర్ట్స్ కోసం కూడా జాయిన్ అయ్యాను మ్యామ్. సో స్పోర్ట్స్ బాగా స్పోర్ట్స్ 3 years కటింగ్ స్పోర్ట్స్లో 3 years నుంచి సౌత్ జోన్ ఆడుతున్నాను మ్యామ్ మన కాలేజ్ నుంచి. ఓకే, స్పోర్ట్స్లో ఏంటి ఏ గేమ్స్ మీకు? నేను వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడాను మ్యామ్. షూటింగ్ బాల్ 10th క్లాస్లో నేషనల్స్ ఆడాను మ్యామ్. ఇక్కడికి వచ్చినాక మన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో నేను వాలీబాల్ 1 year సౌత్ జోన్ ఎక్కడ కర్ణాటకలో ఆడాను. బ్యాడ్మింటన్ 2023లో కేరళలో ఆడాను, 2024లో కర్ణాటకలో ఆడాను. నైస్ నైస్. అంటే అదర్ యాక్టివిటీస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు? ఎస్ మ్యామ్. ఓకే, నైస్. సో చూసారు కదా గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ పై ప్రత్యేక కథనం. దిస్ ఇస్ నీలిమ సైనింగ్ ఆఫ్.